అందరికీ నమస్కారం. హ్యాపీ మార్నింగ్ అండ్ హ్యాపీ ఈవినింగ్ మాస్టర్స్. పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి గారికి ఆత్మ ప్రణామాలు. ప్రతి ఒక్కరూ ధ్యానం తెలుసుకుంటాము ఎలాగా ఏంటి. అలాగే మన ఇంట్లో ఎవరింట్లో వారు సాధన చేసుకుంటూ ఉంటాము. కానీ ఒక్కొక్కసారి మనకి కుదరట్లేదు, ఏదో మిస్సింగ్ సంథింగ్, ఇంకేదో కావాలి, సరిగా కనెక్ట్ అవ్వట్లేదు అనిపిస్తూ ఉంటది. అలాంటప్పుడే మనము మెడిటేషన్ సెంటర్స్, రెసిడెన్షియల్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటికి మనం ఎప్పుడైతే వెళ్తూ ఉంటూ గ్రూప్ మెడిటేషన్ కి కనెక్ట్ అవుతూ ఉంటామో, చేస్తామో సాధన, ఎంతో అద్భుతంగా ఇంకా ముందుకు వెళ్తాం మన సాధనలో. మరి ఈ రోజు ఈ రెసిడెన్షియల్ సెంటర్స్ గురించి సుజాత గారి ద్వారా తెలుసుకుందాం. వెల్కమ్ మ్యామ్. నమస్తే. థ్యాంక్ యూ శ్రావణి. మొట్టమొదట పిఎంసి ఈ ధ్యాన ప్రోగ్రాంను వీక్షిస్తున్న దేవుళ్ళందరికీ ఆత్మ ప్రణామాలు. అలాగే దీనికి ఆద్యులైన బ్రహ్మర్షి పత్రి సార్, స్వర్ణమాల అమ్మకు శతసహస్ర ఆత్మ ప్రణామాలు. ఎంత చక్కగా మనల్ని అందరినీ కలిపారో కదా. ఈరోజు మనం ఎందుకు ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి సాధన చేయాలి, రెసిడెన్షియల్ సెంటర్స్ ఇంపార్టెన్స్ ఏంటి? రెసిడెన్షియల్ సెంటర్స్ అంటే మనం సాధారణంగా మనకి ఎక్కువ వింటూ ఉంటాం. ఇంట్లో మనము దైవాన్ని పూజిస్తూ ఉంటాం కదా, చాలా చిన్నప్పటి నుంచి అందరికీ అలవాటు. కానీ ప్రత్యేకంగా కొన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఇంకా మనసు ప్రశాంతంగా ఉంది, అక్కడ చాలా ఆనందంగా అనిపించింది అని చెప్తూ ఉంటారు. అలాగే ధ్యాన స్థితిలో మనము ధ్యానం చేస్తున్న ఆ ఇంట్లో కొన్నిసార్లు మనలో క్రమశిక్షణ లోపించే ఛాన్సెస్ ఉంటాయి. రోజు అనుకున్న సమయానికి కూర్చోలేకపోవడం, లేకపోతే కూర్చున్నా కుదరట్లేదు అని చాలా మంది దగ్గర వింటూ ఉంటాం. నాకు ఒక రోజు కుదురుతుందండి, ఒక రోజు కుదరట్లేదు అని. రోజు మనం ఎన్నో దైనందిక కార్యక్రమాల్లో ఉంటూ ఉంటాం కదా. సో డీవియేషన్ అన్నది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, ఖచ్చితంగా అప్పుడప్పుడు కాదు, ఎప్పుడూ వస్తూ ఉంటుంది. ప్రత్యేకించి మనము ఎప్పుడైతే రెసిడెన్షియల్ సెంటర్స్కి వెళ్తామో అక్కడ ఏం కావాలి, అసలు ఎందుకు వెళ్ళాలి, ఎందుకు అవసరం? మన ఇంటినే మనం మంచి దేవాలయంలో పిరమిడ్ ఎనర్జీతో మనం మన ఇంటినే ఎనర్జీ బాడీ కింద చేసుకోగలిగే క్యాపబిలిటీ ఉంది. కానీ ఇలా రెసిడెన్షియల్ సెంటర్స్ ఎందుకు అవసరం అంటే దానికి మనకి 5 ఏరియాస్ ఉంటాయి: శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. దాన్నే మీరు పరమాత్మ అనుకోండి, ఏదైనా మీ ఇష్టం. నేనైతే సర్వాత్మ పరమాత్మ ఒకటే. శరీరానికి ఏం కావాలి? మీరు చూడండి, మనం పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి తిండి నిద్ర, పాలు పట్టేసి బజ్జో పెడితే చక్కగా బుజ్జాయి బజ్జుంటారు. పెరిగే కొద్దీ రుచులు అలవాటు అయ్యాక అది బాగుంది, ఇది బాగుంది, కావాలి, ఉప్పు కావాలి, కారం కావాలి, మసాలా కావాలి, ఇవన్నీ అనిపిస్తాయి. కానీ ధ్యాన స్థితికి మన శరీరానికి ఏది కావాలి? మన శరీరానికి శాకాహారం, సాత్విక ఆహారం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మీరు గమనించండి, దీని గురించి మనం శాకాహారం గురించి ప్రత్యేకంగా ఒక సెషన్లో కూడా మాట్లాడుకున్నాం. శుద్ధ సాత్విక ఆహారం తీసుకున్నప్పుడు మన శరీరం చక్కగా పనిచేస్తూ ఉంటుంది. తెలీదా? తెలుసు. కానీ కొన్నిసార్లు రుచుల వెంట మనసు పరిగెడుతూ ఉంటుంది. ఇక్కడ శరీరానికి మీరు ఎలాంటి ఆహారం ఇస్తే శరీరం పనితీరు అలా ఉంటుంది. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కారు, పెట్రోల్తో రన్ అయ్యే కార్కి డీజిల్ వేశారనుకోండి, దాని ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. అలాగే పెట్రోల్తో డీజిల్తో రన్ అయ్యే తిరిగే కారుకి పెట్రోల్ వేసినా అంతే, దాని పనితీరు, దాని నాణ్యత తగ్గిపోతుంది. మన శరీరానికి ఎప్పుడూ ఆ దివ్యతత్వంలో, ఆ దివ్య ఆత్మతో మనం ఒక అనుసంధానమే ఉండాలి అంటే శాకాహారము, శుద్ధ సాత్విక ఆహారము, అలాగే ఆ సాత్విక ఆహారం అంటే ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా అప్పటికప్పుడు చేసిన ఆహారాన్ని తీసుకోవడం.
శాకాహారమే, సాత్వికాహారమే, కానీ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి వాడే అనుకోండి, దానిలో ఉన్న చైతన్య శక్తి తగ్గిపోతుంది. ఎక్కువ దాన్ని ఉడికించి ఎక్కువ వేపాం అనుకోండి, దానికి మసాలాలు, దాని రుచిని మార్చే మసాలాలు యాడ్ చేసాం అనుకోండి, దానికి ఉన్న ప్రాణశక్తి పోతుంది. అందుకే ప్రాణశక్తిని తీసుకోదు కాబట్టే మష్రూమ్స్, అలాగే యోగిక్ రాజసిక లక్షణాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వెల్లుల్లిని కూడా వదులుతాం మనం. సాత్విక ఆహారం తీసుకున్నప్పుడు శరీరం చాలా తేలిగ్గా, చాలా హాయిగా ఉంటుంది. అంటే ఇక్కడ నాకు చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పిన మాట గుర్తొస్తూ ఉంటుంది. మనిషి బ్రతకడం కోసం తినాలి కానీ తినడం కోసం బ్రతకూడదు అనేవారు. కానీ ఆ తింటున్నది ఎంజాయ్ చేస్తూ తినాలి. సో శరీరానికి మంచి ఆహారం ఇవ్వాలి, సరి అయిన సాత్విక ఆహారం ఇవ్వాలి. మీరు ఎలాంటి ఆహారం మీరు గమనించండి, మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. మీరు ఏ ఆహారం తీసుకున్నప్పుడు మీ ఆలోచనలు, మీ ఆరోగ్య పరిస్థితి, మీ శరీరం రెస్పాండ్ అయ్యే విధానం మీరు గమనించండి. ఇంకా మనకి బుద్ధి బుద్ధి వికసించాలి అంటే మనము పుస్తకాలు చదవాలి. మంచి పుస్తకాలు చదువుతూ, చెడ్డ పుస్తకాలు ఉంటాయా అని అడుగుతారు ఎవరైనా, నాకు తెలియదు. కానీ మనం ఎప్పుడైతే సాధనలో ఉన్నామో మనకి చూడండి, అరుచి అంటారు, నచ్చదు, కొన్ని మనకి నచ్చవు. చక్కగా ఆధ్యాత్మిక పుస్తకాలు, మంచి మంచి అందులో నాలెడ్జ్ మనం జ్ఞానం తీసుకోగలిగే మంచి వివరణ ఉన్నవి. ఈ సైన్స్ ఫిక్షన్ ఇవన్నీ కూడా మంచివే కాదని అన్ను, కానీ నీ జ్ఞానాన్ని పదును పెట్టే పుస్తకాలు, నువ్వు ఏది చదువుతావో అదే నువ్వు, నువ్వు ఏది తింటావో అదే నువ్వు, నువ్వు ఏది ఆలోచిస్తావో అదే నువ్వు అంటూ ఉంటాం కదా. సో మన బుద్ధి పదునెక్కాలి అంటే, మనలో వివేక విచక్షణలు ఉండాలి అంటే మంచి పుస్తకాలు చదవాలి. ఆ చదివిన దాన్ని ఇక్కడ నెక్స్ట్ పార్ట్ ఏంటి, మనస్సు. మనస్సుని మనం నిలకడగా ఉంచడం చాలా కష్టం. సాధన సాధన సాధన. ఫస్ట్ రోజు ఎక్సర్సైజ్ చేస్తే చాలా చేతుల నొప్పి వచ్చాయి, కాళ్ళ నొప్పి వచ్చాయి అంటారు. అదే రోజు చేస్తున్నారు, వీణ ఫస్ట్ రోజు వాయిస్తుంటే వేళ్ళన్నీ నొప్పి పెడతాయి. అదే రోజు వాయిస్తున్నారు, అలవాటు అవుతుంది. ఇక్కడ మనం మన మనస్సుకి ఎలాగ మచ్చిక చేసుకోవాలి అంటే, మనస్సుకి ప్రకృతి, మంచి హాబీస్ అంటారు దాన్ని, అంటే అలవాట్లు. ఒక వీణ వాయించడం కానీ, పాట పాడుకోవడం కానీ, డాన్స్ చేయడం కానీ, కళలు, పెయింటింగ్ వేయడం కానీ, ప్రకృతితో ఉండడం కానీ, ఇది మనస్సుని రంజింపచేస్తుంది. చూడండి, మీకు బాగా చిరాగ్గా ఉన్నప్పుడు ఒక మంచి సంగీతం, సంగీతం అంటే ఇక్కడ హోర్ హోర్ని పెద్ద పెద్ద సౌండ్లు వచ్చేది, ఇది విమర్శనాత్మకంగా తీసుకోవద్దు. సంగీతం ఎప్పుడూ మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగించాలి. ఎప్పుడో ఒకటి రెండు సార్లు వైవిధ్యం కోసం ట్రై చేయడం అన్నది వేరు. కానీ సాత్వికమైన లలితమైన సంగీతం ఎప్పుడూ కూడా మనసుని రంజింపచేస్తూ, పత్రిసారి అందుకే ధ్యానానికి సంగీతాన్ని యాడ్ చేశారు ఆయన. ప్రకృతితో ఉన్నప్పుడు మనల్ని మనం మర్చిపోతాం. మనకి చాలా చిరాగ్గా ఉండొచ్చు, కొన్నిసార్లు అసహనంతో ఉండొచ్చు, కొన్నిసార్లు చాలా స్ట్రెస్ఫుల్గా ఉండొచ్చు. వెంటనే ఒక పచ్చని మొక్కనో ఒక చక్కని సంగీతాన్నో చూశారనుకోండి, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే ఆత్మ, ఆత్మకి రంజింప చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి? ప్రతిదానికి మనమే కదా, మనమే కర్త కర్మ క్రియ. మరి మన ఆత్మని మనం ఎలా రంజింప చేయాలి? చూడండి, ఆత్మ ఎప్పుడూ కూడా దివ్యాత్మ అంటాం మనం. ఆత్మ ఎప్పుడు దివ్యతత్వంతోనే ఉంటది. దానికి వేరే అనవసరమైన ఏ మసాలాలు నచ్చవు దానికి. ఆత్మను మనం రంజింప చెయ్యాలి అంటే మౌనం, ధ్యానం. మౌనం, మౌనంగా ఉన్నప్పుడు మన గురించి మనకు అర్థమవుతూ ఉంటుంది. మనలో ఉన్న దైవతత్వాన్ని మనం గుర్తించగలుగుతాం. అందుకే ధ్యాన సాధనలో చాలాసార్లు ఈ మౌనం అన్నది కంపల్సరీగా పెట్టుకుంటాం. గాంధీ మహాత్ములు ప్రతి సోమవారం మౌనం చేసేవారట. ఎంత క్లిష్ట పరిస్థితి, మనం లేకపోతే నేను మాట్లాడకపోతే రోజే గడవదు అన్నట్లుగా అనుకుంటా. కానీ ఒక్కరోజు మనం మాట్లాడకుండా ఉండడం వల్ల కొన్నిసార్లు మనలో ఎన్నో అద్భుతాలను చూస్తాం. సో మన ఆత్మకి కావాల్సింది ధ్యానం. ఆత్మకి ఫుడ్ ఏంటి అంటే ధ్యానమే. ఆ ధ్యానం మనం ఎప్పుడైతే రెగ్యులర్గా చేస్తూ ఉంటామో
శరీరానికి ఆహారం ఎలాగో మన ఆత్మకి నిజమైన ఆహారం ధ్యానం. ఇక్కడ ధ్యానంతో పాటు ఆత్మ పరితపిస్తుంది. దేని గురించి తెలుసా? సజ్జన సాంగత్యం గురించి, స్వాధ్యాయం గురించి, ప్రకృతి సాహచర్యం గురించి. ఇవన్నీ మనలో మనం దర్శింప చేసుకోవడానికి, మనలో ఆ సర్వాత్మ తత్వాన్ని మనలో అందరిలో దైవాన్ని చూసే తత్వాన్ని తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా కావాల్సింది ఇలాంటి రెసిడెన్షియల్ సెంటర్స్. రెసిడెన్షియల్ సెంటర్స్ అంటే ఏంటి? ఇప్పుడు దానిలోకి వెళ్దాం. మనందరికీ తెలుసు పిరమిడ్ వ్యాలీ. పిరమిడ్ వ్యాలీ 5,000 మంది ఒక్కసారే కూర్చొని ధ్యానం చేయొచ్చు. చక్కని ప్రకృతిలో అక్కడ సాధనకి ఎంతో మంచిది. అక్కడ సాత్వికాహారం ఉంటుంది, మంచి పుస్తకాలు ఉంటాయి, ప్రకృతి ఉంటుంది, సజ్జన సాంగత్యం ఉంటుంది, ఎన్నో వర్క్షాప్స్. అప్పట్లో మేము స్టార్ట్ చేసి ఈ పిరమిడ్ సొసైటీలో మనం వర్క్ చేసినప్పుడు బుద్ధ పౌర్ణమి ఒక మహా పండగ. తర్వాత మనకి కట్టాలు వచ్చింది ఆంధ్రాలో. కట్టాల్ డిసెంబర్ 21 నుంచి 30 వరకు ప్రతి ఒక్కరు ఎదురు చూసే పండగ దినోత్సవం ధ్యానులకి. సజ్జన సాంగత్యం, తెల్లవారుజామున సార్ చేయించే లైవ్ మ్యూజిక్ మెడిటేషను, అందరి వినాలి, అనుభవాలు వినాలి. అనుభవాలు వింటే అనుభవాలు మనకి పరోక్ష జ్ఞానం అంటాను నేను. అన్నీ మనమే ఎక్స్పీరియన్స్ చెయ్యక్కర్లేదు. ఎవరో వేడిగా ఉన్నది పట్టుకుంటే చెయ్యి కాలింది. అప్పుడు మనం ఏం నేర్చుకుంటాం? వేడిది పట్టుకుంటే చెయ్యి కాలుతుంది, పట్టుకోకూడదు. మనమే పట్టుకొని టెస్ట్ చెయ్యక్కర్లేదు కదా. ఎవరో బండి మీద స్పీడ్గా వెళ్తున్నారు, ఎక్కడో ఇబ్బంది పడ్డారు. మనం అలా ఉండకూడదు. ఇక్కడ మనం అక్కడ నేర్చుకుంటూ ఉంటాం. సో రెసిడెన్షియల్ సెంటర్స్ ఏంటి అంటే ఆశ్రమ వాతావరణంలో ప్రశాంతంగా సాత్విక ఆహారము, మౌనంగా సాధన, మంచి మంచి పుస్తకాల లైబ్రరీ ఉంటాయి. చక్కని పుస్తకాలు తీసి కూర్చొని మౌనంగా చదువుకోవచ్చు. అలాగే ఇక్కడ ప్రకృతి వ్యాలీ అని ఉంటుంది, వశిష్ఠ గౌతమి పిరమిడ్ అని ఉంటుంది. ఇవి కాకుండా థియోసాఫికల్ సొసైటీ, ఇది చెన్నైలో ఒక అద్భుతమైన మెడిటేషన్ సెంటర్ అది. అండ్ హ్యాపీ ఆ, ఆ, ఇక్కడ కట్టాల్ దగ్గరే హ్యాపీనెస్ వాళ్ళది ఒక మంచి మెడిటేషన్ సెంటర్ ఉంది. అన్నీ చూడాలి, అన్నింట్లో ధ్యానాన్ని ఎక్స్పీరియన్స్ చెయ్యాలి. ఆశ్రమ వాతావరణం, చంద్రశేఖర మహాస్వామి పిరమిడ్ లాంటివి ఎన్నో ఉన్నాయి ప్రపంచం మొత్తం మీద. ఆంధ్రప్రదేశ్లోనే ఎన్నో ఉన్నాయి, దేశంలో ఎన్నో ఉన్నాయి. ఎవరు వచ్చినా చంద్రశేఖర మహాస్వామి పిరమిడ్ కేంద్రానికి అడుగు పెట్టిన వెంటనే అబ్బా ఆశ్రమంలా ఉంది మేడం. స్వర్ణమాల మేడం అక్కడ వచ్చి నిజంగా ఇది ఆశ్రమమే, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఆనందాన్నే పొందుతారన్నారు. పత్రిసారికి చాలా ఇష్టమైన ప్లేస్. అది చిన్నదా పెద్దదా కాదు, ఎన్ని వేల మంది ఎన్ని వందల మంది కాదు, వచ్చిన వాళ్ళకి అక్కడ ధ్యానం అనే ఎక్స్పీరియన్స్ని అందివ్వగలగాలి. అక్కడ ఒక మంచి పుస్తకం ఉండాలి, సంగీతం ఉండాలి. హోలిస్టిక్ అప్రోచ్ అంటాం దాన్నే. వెళ్ళాక అక్కడికి వెళ్తే మనస్సు పక్కకి వెళ్ళిపోయి ఇక్కడ ప్రశాంతంగా ఇక్కడ ఉన్న దైవత్వంతో ఉంటాం మేము అనిపించేలా ఉండాలి. రెసిడెన్షియల్ సెంటర్స్ అన్నీ వాటి పని అదేనండి. అక్కడికి వెళ్ళినప్పుడు చూడండి, ఒక ప్రాపంచిక తత్వంతో ఒక ఏదో వేరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవ్వరూ అలాంటి దగ్గరికి వెళ్ళలేరు కదా. అక్కడికి ధ్యానం అంటే ఇంకా బాగా సాధన చేసుకునే వాళ్ళు ఉంటారు, మంచి పుస్తకాలు చదివి వాళ్ళ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టిన వాళ్ళు ఉంటారు, ప్రకృతికి సేవ చేసే వాళ్ళు ఉంటారు, మంచి ఆహారాన్ని వండి వడ్డించే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గర మనం ఏం నేర్చుకుంటాం? ధ్యానం, సేవ, ప్రేమ, సహనం, ప్రకృతితో మమేకం అవడం. మేము ఒకసారి 2000 ఐ థింక్ 22లో యుఎస్ వెళ్ళాము. వెళ్ళినప్పుడు మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తే అందరూ, వాణి మేడం అందరూ కూడా వెళ్తున్నాం. ఒక దగ్గరికి వెళ్తుంటే రెడ్వుడ్ కాలిఫోర్నియా ఆ ఫారెస్ట్, నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం, అక్కడికి తీసుకెళ్తున్నాడు ఆ తమ్ముడు. మధ్యలో రామకృష్ణ మిషన్ది ఒక రిట్రీట్ సెంటర్ అని బోర్డు కనబడింది. సుజాతక్క, నేను ఎప్పుడు ఇది చూసినప్పుడు నేను గుర్తు తెచ్చుకుంటాను అంటే ఒక్కసారి ఆపుతావా వెళ్దామా అన్నాను. వెళ్తే అక్కడ మనకి పిరమిడ్ వ్యాలీలోగా చక్కగా చాంబర్స్ లాగా మొక్కల దగ్గర చిన్న చిన్న ఉన్నాయి. ఒక పెద్ద, చాలా పెద్ద ఆయన కూర్చొని ఉన్నారు. నేను వెళ్ళి ఇలా వచ్చాను, ఇలా ధ్యానం అంటే ఇష్టం అంటే ఆయన వెంటనే నమస్కారం పెట్టి
మీరు తప్పకుండా వచ్చి ఇక్కడ ఎవరు క్లాసులు ఏమీ జరగవు. వచ్చి అందరూ మౌనంగా సాధన చేసుకుంటారు. దీనికి మీరు కాలిఫోర్నియాలోనే రిజిస్టర్ చేసుకోవచ్చు అని చెప్పారు. నేను అనుకున్నాను మన భారతదేశంలో మనకి హిమాలయాలకు వెళ్తే మనము ఒక రిసార్ట్కి వెళ్ళాలా, ఒక ఆశ్రమంకి వెళ్ళాలా అన్న డెసిషన్లోనే మన మన మొత్తం ఆ జర్నీ యొక్క ఫలితం మనం చూస్తాం. ఒక ఆశ్రమంకి వెళ్తాం. హరిద్వార్ రిషికేశ్ వెళ్ళినప్పుడు స్వామి శివానంద ఆశ్రమం కానీ, హైడాకాన్ ఆశ్రమం కానీ నాకు ఇప్పటికీ గుర్తు. చంద్రసర్ వాళ్ళతో వెళ్ళినప్పుడు మా పెద్ద బాబు చెప్పాడు, హైడాకాన్ ఆశ్రమంలో ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేసి తీరాల్సిందేనమ్మా. అక్కడ ధ్యానం 3 రోజుల తర్వాత ప్రతి ఒక్కళ్ళు సేవ చేయాల్సిందేనమ్మా అని. ధ్యానం అంటే సేవ, ధ్యానం అంటే ఆనందం, ధ్యానం అంటే సౌభాగ్యం. అక్కడ ఇంక ఇచ్చిపుచ్చుకోవడాలు, లెక్కలు ఎక్కాలు ఉండవు. ధ్యానం అంటే నాలో ఉన్న దైవతత్వం అందరు అంత సమృద్ధే. ఇలా చెప్పడానికి బాగుంటది కానీ ఏంటండి అది నిజంగా ప్రాక్టికల్ ఉండదండి. అద్భుతంగా ఆలోచించినప్పుడే ఏదైనా మనం ఆవిష్కరింప చేసుకోగలుగుతాం. అదే ప్రాక్టికాలిటీ. హిమాలయాలకు వెళ్ళిన ఏ వ్యక్తి అయినా అక్కడి నుంచి వద్దామని అనుకుంటారా చెప్పండి? ఎందుకంటే అక్కడ కనిపించింది ఒక్కటే, ప్రజల్లో అమాయకతత్వం, సాధన, సాత్విక ఆహారం, ప్రకృతి, ఆ మంచు కొండలు మన మనసుని కూడా నవనీతంలా మార్చేస్తాయి. వాళ్ళ జీవితం ఎంత కష్టమో కానీ వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారు. హిమాలయాలు ఎక్కేటప్పుడు ట్రెక్కింగ్లు అవి చేస్తున్నప్పుడు షెర్పాలు ఎంత చక్కగా అందరినీ గైడ్ చేస్తారు. వాళ్ళకి ఇచ్చే డబ్బుల గురించి ఆలోచిస్తారు కానీ వాళ్ళు ఎంత రిస్క్ తీసుకొని మనకి గైడ్ చేస్తున్నారు. సో డబ్బులు ఏవి కాదండి. సాధన మనలో ఉన్న నిజమైన ఆ దైవతత్వాన్ని మనకి గుర్తు చేయడం వల్ల అంతటా దైవతత్వం ఉంది అని మనకు అర్థమవుతుంది. ఒక యోగి ఆత్మకథలో అదే చెప్తారు. ప్రపంచంలో ఉన్న ప్రతి దివ్య అణువుని టచ్ చేయగలిగేది ఒక్కటే, సాధన. కానీ ఆ సాధనకి వెళ్ళాలి అంటే మనం సజ్జన సాంగత్యంలో ఉండాలి. రెసిడెన్షియల్ సెంటర్స్లో మాకు చంద్రశేఖర ఒక ముగ్గురు అక్క చెల్లెలు, ఒక తల్లి కుటుంబంతో మొదలైంది. ఎంతమంది ఆత్మ కుటుంబంతో ఇప్పుడు అది పనిచేస్తుందో. అక్కడ ప్రేమ ఒక్కటే ఉంటుందండి, ఇంకేమీ ఉండదు. ఇది చేస్తే నాకేం లాభం అని ఎవ్వరికీ ఆలోచన ఉండదు. పిరమిడ్ వ్యాలీకి వెళ్తాం ప్రతి ఒక్కళ్ళు, మేము ఇంకా ఏం చేయాలి? కట్తాలకు వెళ్తారు ప్రతి ఒక్కళ్ళు, మేము ఇంకా ఏం చేయాలి? ఇదేనండి. అంటే మీరు వెళ్ళిన ప్రదేశంలో ఆ సాధన వల్ల, అలాంటి మాస్టర్స్ ఎనర్జీస్ వల్ల మనకి కూడా అటువంటి మంచి భావనలు, అంటే నువ్వు ఎక్కడ కూర్చున్నావో ఆ మహత్యం అంటారు కదా, గ్రూప్ మెడిటేషన్ అయిన దగ్గర, స్వాధ్యాయం అయిన దగ్గర, ప్రకృతి ఉన్న దగ్గర, సామూహిక ధ్యానాలు అయిన దగ్గర అద్భుతమైన పవర్ఫుల్ ఎనర్జీ ఏరియాస్ అని మనం అర్థం చేసుకుంటాం. సో మనము ధ్యానం చేసుకున్నాక ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మీరు మీ దగ్గరలో ఉన్న సెంటర్స్కి మీరు వెళ్ళండి. మీరు తప్పకుండా కట్టాలు రండి. డిసెంబర్లో 21 నుంచి 30 వరకు అవుతుంది, 31 వరకు. బుద్ధ పౌర్ణమికి అలాగే ఏఎంఆర్ అని ఇప్పుడు చేస్తూ ఉంటారు చంద్ర సార్ వాళ్ళు. ప్రతి నెల ఏదో ఒక ఈవెంట్ పిరమిడ్ వ్యాలీలో అవుతుంది. సో మా చంద్రశేఖరాలో మేము ధ్యాన భోగి చేస్తాం. ప్రతి నెల ఏదో ఒక సెలబ్రేషన్ ఉంటుంది. అవకాశం కోసం ఎదురు చూసుకుంటూ ప్రతి అవకాశాన్ని మలుచుకుంటూ సజ్జన సాంగత్యంలో ఉండడమేనండి దాని వెనకాల చిట్కా, అంతే. నలుగురితో నారాయణ అంటూనే నలుగురిలో నారాయణ్ణి చూస్తూ ఆ నారాయణ తత్వాన్ని ప్రతి దాంట్లో ప్రతిబింబించేలా చెయ్యడమే, అంతే ధ్యాని లక్షణం. ఈ ఈ రెసిడెన్షియల్ సెంటర్స్ యొక్క లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. వెళ్ళండి, ఎక్స్ప్లోర్ చేయండి ధ్యానాన్ని, వాళ్ళ అనుభవాలను వినండి. వాళ్ళ అనుభవాలు విన్నప్పుడు అరే ఈ మనిష ఇంత చిన్నలా ఉన్నారు, వీళ్ళకి ఇన్న అనుభవాల, మనం కూడా చెయ్యొచ్చే, స్ఫూర్తి వస్తుంది. మూఢత్వం నుంచి స్ఫూర్తిమంతంగా తయారవుతాం. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పరిమితిలో వాళ్ళకి తెలిసినంత వరకు సామూహిక ధ్యానంలో ఉన్నప్పుడు ఆ కిక్కే వేరు మరి. సో ధ్యానంలోకి వెళ్దాం. ఆల్రెడీ మన గెస్ట్ వచ్చారు శ్రీకాంత్ గారు. ఆయన షేరింగ్ అద్భుతమైన షేరింగ్. వినాలి, అనుభవాలు వినాలి. పత్రి సార్ ఎప్పుడూ చెప్తారు, అనుభవాలు వినడం వల్ల ఎంతో నాలెడ్జ్ని తీసుకుంటాం, ఎంతో స్ఫూర్తిని పొందుతామని. సో ధ్యానం తర్వాత
అనుభవం విందాం. శ్రీకాంత్ గారు నమస్తే. మళ్ళీ మనము సెషన్ తర్వాత మీ గురించి ఇంట్రడక్షన్తో మీతో విపులంగా మీ యొక్క అనుభవాన్ని వింటాము. ఇప్పుడు మనతో మన అతిథి ఉన్నారు. శ్రావణి ఇంట్రడ్యూస్ చేయండి శ్రీకాంత్ గారికి. నమస్తే. శ్రీకాంత్ గాదరా గారి స్వస్థలం ఆదోని. ప్రస్తుతం బెంగళూరులో ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. 2005లో వారి తల్లి గారి ద్వారా ధ్యానం గురించి తెలుసుకున్నారు. గత 1 సంవత్సరం నుండి బుధా CEO లో చేరి శ్రద్ధగా ఇంకా ధ్యానాన్ని కొనసాగిస్తున్నారు. వెల్కమ్ సార్. సరే. మాట్లాడారు. వినిపిస్తుంది. ఓకే. వినిపిస్తుంది. ధ్యానులందరికీ నమస్కారం, శుభ సాయంత్రం. నా పేరు శ్రీకాంత్. ఆదున్ నా స్వస్థలం. ఇప్పుడు శ్రావణి గారు ఇంట్రడ్యూస్ చేసినట్టు బెంగళూరులో ఎంబెడ్ సిస్టమ్స్ గత 15 ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నాను. సో ఫస్ట్ టైం నాకు 2005 నుంచి మా అమ్మగారు ధ్యానం అంటే ఏంటి అని నాకు పరిచయం చేశారు. ఆ పరిచయం అయితే 2005లో అయ్యింది, కానీ అప్పటి నుంచి నాకు ధ్యానం అంటే ఏంటి అనేది నాకు అప్పట్లో అర్థం కాలేదు. ఎలా చేయాలి ఏంటి, అప్పుడప్పుడు అమ్మ చెప్పినప్పుడు చేసేవాడిని, లేదా క్లాసులకి తీసుకెళ్లేది. సో అక్కడ వెళ్ళి కూర్చుని వచ్చేవాడిని. సో పరిచయం అయితే జరిగింది. కానీ ఫస్ట్ టైం సిన్సియర్ గా దాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశానంటే 2012లో నేను జాబ్ మానేసి ఢిల్లీకి వెళ్ళాను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వడం కోసం. సో మనకి ఇప్పుడు అక్కడ IAS మరి IPS అవ్వాలంటే 10 లక్షల మందిలో 200 మంది మాత్రమే అవ్వగలరు. సో అంత కష్టపడాలి, అన్ని గంటలు పెట్టి చదవాలి. సో దానికి చాలా దైహిక మానసిక సామర్థ్యం చాలా కావాలి అని అప్పట్లో రియలైజ్ అయ్యాను. అయ్యి యోగా మెడిటేషన్ అప్పట్లో స్టార్ట్ చేశాను. సో డైలీ ఒక్క రోజు కూడా తప్పకుండా యోగా ధ్యానం చేసేవాడిని అప్పట్లో. సో దానివల్ల నేను ఒక 3-4 ఏళ్ళు ప్రయత్నించగలిగాను. రోజుకి 10-12 గంటలైనా కూర్చుని, కొన్నిసార్లు పొద్దున స్టార్ట్ చేసి నెక్స్ట్ రోజు పొద్దున వరకు చదువుతూనే ఉన్నాను. సో నాకు ఇంత శక్తిని అప్పట్లో ఇచ్చింది ధ్యానమే. సో దానివల్ల నేను ప్రిలిమ్స్ కూడా పాస్ అయ్యేవాడిని, మెయిన్స్ ఒకటే అయ్యేది కాదు నాకు. కానీ మా నాన్నగారికి చెప్పాను నేను జాబ్ వదిలేటప్పుడు. మా ఇంట్లో అప్పటికి ఎవరు నచ్చలేదు నేను జాబ్ వదలడం. సో 3 అటెంప్ట్స్ ఇస్తాను నాన్న అని చెప్పాను. సో 3 అటెంప్ట్స్ ఇచ్చేసి మళ్ళీ జాబ్కి వాపస్ వచ్చాను. సో జాబ్కి వచ్చాక కూడా నేను జాబ్కి వచ్చాక కూడా ఎందుకు చేయకూడదు, ప్రయత్నించవచ్చు కదా అని చెప్పి జాబ్కి వచ్చాక కూడా మళ్ళీ ఇంకొక అటెంప్ట్ ఇచ్చాను. సో అప్పట్లో పొద్దున 9 నుంచి 5 దాకా జాబ్ చేసేవాడిని, మళ్ళీ ఇంటికి వచ్చి చదువుకుని కూర్చునేవాడిని. ఆఫీస్ లో ఏమో C++ అని, లినక్స్ అని ఇవన్నీ వర్క్ చేసేవాడిని. ఇంటికి రాగానే ఎకనామిక్స్, పాలిటిక్స్, హిస్టరీ ఇవన్నీ చదివేవాడిని. సో ఇంత డైవర్స్ గా ఉండేది. పొద్దున నేను పని చేసేది ఒకటి, వచ్చి చదివేది ఒకటి. సో ఈ మధ్యలో నా మైండ్ రిఫ్రెష్ చేసి నన్ను అలా చదివించగలిగింది ధ్యానమే. ఇంటికి రాగానే, ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి ఒక అరగంట 45 మినిట్స్ ధ్యానం చేసి బుక్స్ తీసుకుని చదవడం స్టార్ట్ చేసేవాడిని. సో ఇప్పుడు కూడా ఈ ఒక్క ధ్యానం వల్లనే నేను అటు ఆఫీస్ లో కూడా బాగా పని చేసుకుంటా, ఇటు అన్ని సబ్జెక్ట్స్ కూడా చదువుతూ అటెంప్ట్ ఇచ్చాను. సో ఇంకా ఆ టైంలో ఎలా ఉన్నిందంటే, నేను పని చేసే ఆ అక్కడ వర్క్ కూడా నేను ఫస్ట్ టైం ఆఫీస్ లో చేసేటప్పుడు ఎంత చేశానో అంతకంటే బాగా చేయగలిగాను పని ఇక్కడ. సో 5 గంటల వెళ్ళిపోయేవాడిని, నా కలీగ్స్ అంతా 8, రాత్రి 9, 10 దాకా పని చేసేవాడిని. నేను 5 గంటల వచ్చేసేవాడిని. కానీ వాళ్ళు 10 దాకా ఉండి ఎంత చేయగలిగారు, అంతకంటే ఎక్కువ చేసేవాడిని నేను 5 గంటలు, 5 గంటల లోపు. సో ఇది కొంతమంది నచ్చేది కాదు. సో వాళ్ళు మా CEO, స్టార్ట్అప్ మాది, సో మా CEO కంప్లైంట్ చేశారు. సో మా CEO పిలిచి అప్పుడు నన్ను మాట్లాడారు, నువ్వేమన్నా ఇంకొద్దిసేపు ఎక్కువసేపు ఉండగలవా ఆఫీస్ లో అని అడిగారు. నేను వాళ్ళకి నవ్వుతూ ధైర్యంగా ఒకే మాట చెప్పాను, మీరు ఎంత పని కావాలో చెప్పండి, నేను చేస్తాను. నా సమయం అడగతాను. మీకు పని ఎంత కావాలో చెప్పండి, నేను చేసి పెడతాను. ఎందుకంటే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నా 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 ప్రిపరేషన్స్ నాకు ఉంటాయి. నా పైన నేను వర్క్ చేసుకోవాలి. నేను యోగా చేసుకుంటాను, ధ్యానం చేసుకుంటాను, పుస్తకాలు చదువుతాను, ఇవన్నీ చేస్తాను. ఇవన్నీ చేయబట్టే నేను ఆఫీస్ లో ఈ 8 గంటలు బాగా పని చేయగలుగుతున్నాను. ఆ టైం నేను ఇక్కడ ఇచ్చేస్తే నేను 10 గంటలు ఉన్నా మీకు నేను ముందుట్లా పని ఇవ్వలేను. అందుకే దయచేసి నన్ను ఇంత దాకుండు అంత దాకుండా అని అడగండి. ఎంత పని చేయాలి చెప్పండి, నేను చేసి పెడతాను 5 గంటల్లో. అంటే ఒక CEOతో ఇలా మాట్లాడగలగాలంటే ఎంత ధైర్యం కావాలి. నిన్ననే సుజాత మేడం గారు అంటున్నారు, ధ్యానికి ధైర్యం వస్తుంది, సహనం వస్తుంది అని. సో అది నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను, స్వయంగా ఎక్స్పీరియన్స్ అయ్యాను. అంత ఇప్పుడు ఆయన ఏమైనా చేయొచ్చు, పని నుంచి కూడా తీసేయచ్చు నన్ను, కానీ నేను అసలు భయపడలేదు. సో ధైర్యంగా, అట్ ద సేమ్ టైం పొలైట్ గా చెప్పాను, మీకు ఏం పని కావాలో చెప్పి నేను చేసి పెడతాను. సో ఆ ఒక్క ఫేజ్ లో కూడా చాలా బాగా ధ్యానం చేసుకుంటూ సో అక్కడ ఒక అటెంప్ట్ ఇచ్చాను.
అటెంప్ట్ ఇచ్చాను. సో ఇంకొకటి ఏంటంటే నాకు క్లారిటీ వచ్చేది ధ్యానంలో. ఏ ఏ టైంలో ఏం చేయాలి, ఎప్పుడు ఏం చదవాలి, ఎలా ఉండాలి, నా టైం మేనేజ్మెంట్, ఎలా టైంని మేనేజ్ చేసుకోవాలి. సో అట్ ద సేమ్ టైం అప్పుడప్పుడు కొద్దిసేపు నాకు క్రికెట్ ఆడడం అంటే చాలా ఇష్టం. సో ఒకవైపు జాబ్ చేస్తూ ఒక సివిల్స్ టార్గెట్ పెట్టుకుంటూ సండే సండే వెళ్ళి క్రికెట్ ఆడేవాడిని. సో ఎందుకంటే నాకు అదంతా జాయ్ఫుల్నెస్ ఇచ్చేది, చీర్ఫుల్నెస్ ఇచ్చేది, మైండ్ రీసెట్ అయ్యేది. సో దేనికి ఎలా టైం కేటాయించాలి ఏమనేది ఒక స్పష్టతతో నేను ఆ టైంలో గడిపాను. సో ఇది నాది ఫస్ట్ ఫేజ్, ధ్యానం సిన్సియర్ గా చేయడం. తర్వాత ఇంకా ఆ అటెంప్ట్ తర్వాత మళ్ళీ సివిల్స్ ప్రిపరేషన్ మానేశాను, నార్మల్ జాబ్ లోకి వచ్చేసాను. అక్కడి నుంచి మళ్ళీ ధ్యానం ప్రాక్టీస్ ఆపేశాను. ఎందుకంటే ఇప్పుడు సివిల్స్ ప్రిపరేషన్ లేదు, పర్లేదు ఎలా ఉంటే కూడా కొద్దిగా నడుస్తుంది లేనట్టు కొద్దిగా రిలాక్స్ అయిపోయాను. రిలాక్స్ అయిపోయి ధ్యానం ప్రాక్టీస్ తప్పిపోయింది. మళ్ళీ 2018 పెళ్లి కూడా అయిపోయింది, ఇంకా అబ్బాయి పుట్టాడు, సో అదంతా అయిపోయింది. సో ఈ పీరియడ్ లో అంతగా ధ్యానం అంత ప్రాక్టీస్ లేదు. సో మళ్ళీ లాస్ట్ ఇయర్ మా అబ్బాయిది బర్త్డే చేసాము, అమ్మాయిది నామకరణం అంతా గ్రాండ్ గా ఫంక్షన్ చేసాము. చేసిన తర్వాత మా అబ్బాయికి చాలా హెల్త్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. సో ఎలాంటి హెల్త్ ప్రాబ్లం అంటే ఇంకా నాకు మా భార్యకి ఇంకా జీవితంలో ఏం అక్కర్లేదు, మాకు వీడు ఒక్కటి బాగుంటే చాలు, ఇంకేం అక్కర్లేదు అన్నంత చాలా కష్టాల్లో ఉన్నాం అనిపించింది. ఇంకా అసలు జీవితంలో ఇంకేముంటే ఏముంది, నేను ఎంత సంపాదిస్తే ఏముంది, ఎంత ఆస్తి ఉంటే ఏముంది, వీడు వీడు బాగాలేకుంటే మనం ఏం చేయగలము అన్నటువంటి స్థితిలో ఉండేది. సో అప్పుడు నేను ఆ, మేమున్న మేము చంద్ర సార్ గారి ఫ్యామిలీ ఒకే సొసైటీలో ఉంటాం బెంగళూరులో. సో అప్పుడు ఫస్ట్ వాణి మేడం ని కలిసాం వెళ్ళి, తర్వాత చంద్ర సార్ ని కలిసాం నేను మా ఆవిడ వెళ్ళి. సో అప్పుడు కూర్చుని సార్ తో మాట్లాడాము. అక్కడి నుంచి నా రెండవ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యింది ధ్యానం ధ్యానం చేయడం. సో స్టార్టింగ్ లో నేను అనుకున్నాను ఆ, మా ఆవిడ కూడా చెయ్యాలి చెయ్యాలి అని. తర్వాత నాకు అర్థమైంది ఆవిడ చేస్తుందో లేదో నేను చేయాలి, ఫస్ట్ నేను స్టార్ట్ చేయాలి. సో అక్కడి నుంచి ధ్యానం స్టార్ట్ చేశాను. వాణి మేడం అప్పుడు నాకు 40 days చంద్ర సార్ ఇలా క్లాస్ ఉంటుంది అటెండ్ చేయమని చెప్పారు. సో క్లాస్ రిజిస్టర్ అయ్యాను. 40 days లో నేను ఒక 15-20 రోజులు అటెండ్ అయి ఉంటాను. అప్పట్లో చాలా రోజులు మిస్ చేశాను. కానీ ధ్యానం అయితే టచ్ లో పెట్టుకుని చేసుకుంటూనే వస్తాను. కొన్ని రోజులు మిస్ అయి ఉండొచ్చు కానీ ఆల్మోస్ట్ డైలీ చేసుకుంటూ వచ్చాను. సో నేను ఫస్ట్ టైం చేయడానికి సెకండ్ టైం చేయడానికి తేడా ఏంటంటే, ఫస్ట్ టైం లో నాకు ధ్యానం చెయ్యాలని తెలుసు, కూర్చొని చేశాను కానీ నాకు అప్పట్లో బుక్స్ చదవాలి, జ్ఞానం పొందాలి అన్నది తెలియదు. ధ్యానం ఎలా చేయాలి, దానివల్ల ఏమేమి ఉపయోగాలు ఉంటాయి, లేదా సైంటిఫికల్ గా మైండ్ కి అది ఎలా హెల్ప్ అవుతుంది, రిలేషన్షిప్స్ ఎలా హెల్ప్ అవుతుంది, ఈ నాలెడ్జ్ ఈ జ్ఞానం అనేది లేదు నాకు అప్పట్లో. పుస్తకాలు ఏది చదివేవాడిని కాదు. కానీ ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి నేను అటెండ్ అవ్వడం వల్ల క్లాస్ లో చెప్పే కాన్సెప్ట్స్ నాకు అర్థమవుతున్నాయి. తర్వాత గ్రాడ్యువల్ గా బుక్స్ చదవడం స్టార్ట్ చేశాను. సో ధ్యానం ఇట్స్ లైక్ ఎ వెహికల్, మన అది తీసుకెళ్తుంది బండి మీద. కానీ ఎక్కడికి వెళ్తున్నాము, ఏమేమి చూస్తున్నాము, ఏమేమి ఎక్స్పీరియన్స్ అవుతున్నాము అన్నది మనకి తెలియాలి, లేకుంటే ఊరికే గుడ్డిగా వెళ్ళిపోతుంటాం. సో దిస్ జర్నీ ఇస్ బీన్ స్పెషల్. ఎందుకంటే నేను అర్థం చేసుకుంటాను ఏం జరుగుతుంది, ధ్యానం వల్ల నాకు ఏం జరుగుతుందన్న అవేర్నెస్ పెరిగింది, నాలెడ్జ్ పెరిగింది. సో దిస్ హ్యాస్ బిన్ రియలీ స్పెషల్. సో ఇలా చేసుకుంటా వచ్చాము. మా అబ్బాయి ప్రాబ్లం అలా డాక్టర్ దగ్గర చూపిస్తున్నా, అదేం జరగాలో జరుగుతుంది. నేను చాలా కామ్గా అయిపోయాను. మనసులో ఏంటంటే మా అబ్బాయికి ఏం కాదు, ఏం పర్లేదు, ఇప్పుడు ఏం కష్టాలు ఉండొచ్చు కానీ అవన్నీ పోతాయి, ఏం కాదన్న ఒక ఆ కాన్ఫిడెన్స్, ఆ క్లారిటీ, ఆ పీస్ ఉండేది నాలో. అది చూసి మా ఆవిడ ఆశ్చర్యపోయేది. ఒక్కొక్కసారి తనకి ఎలా అనిపించి ఇరిటేట్ అయిపోయేది. అబ్బాయి గురించి బాధ్యత లేదా మీకు, దాని గురించి కొద్దిగా గూగుల్ చేయకూడదా, వేరే డాక్టర్లు ఏమున్నాయో ఎవరెవరు ఉన్నారో కనుక్కోకూడదా అని ఒక్కొక్కసారి నా పైన అరిచేది. నవ్వేవాడిని, పర్లేదులే ఓకే. కానీ ఒకటి రెండు సార్లు తన తృప్తి కోసం ఓకే అని చూసి కొద్దిగా ఇవి ఉన్నాయి అది ఉన్నాయి అని చెప్పేవాడిని. కానీ నాకు తెలుసు ధ్యానం చేస్తూ చేస్తూ అంత నయమైపోతుంది అని. సో తను ఆశ్చర్యపోయేది నా కామ్నెస్ చూసి. సో గ్రాడ్యువల్ గా వాడికి కొద్దిగా బెటర్ అవుతూ వచ్చింది. ఇదే టైంలో నాకు ఆఫీస్ లో రేటింగ్ ఇచ్చారనమాట, పర్ఫార్మెన్స్ రేటింగ్. సో లైఫ్ లో నాకు ఇంతవరకు అలాంటి రేటింగ్ రాలేదు, ఆ రేటింగ్ ఇచ్చారు నాకు. సో ఇట్స్ లైక్ అంటే ఒకవేళ తీయాల్సిన పరిస్థితి ఎవరినైనా వస్తే నన్నే తీయాలి ఇంకా, అలాంటి పరిస్థితి అన్నమాట. సో ఆ ఒక్క రోజు నేను చాలా డిస్టర్బ్ అయిపోయాను. అంటే నేను అది తీసుకోలేకపోయాను. నాకేంటి మీరు ఇలా ఇవ్వడం ఏంటి ఏంటి, ఎందుకంటే ఎప్పుడు నేను టాప్ బ్రాకెట్ లో సక్సెస్ చూశాను కానీ ఇలాంటి ఫేస్ ఇలా ఒకరు నాకు చెప్పడం, ఇలా ఫేస్ చేయడం నాకు చాలా కొత్తగా ఉండేది. చాలా డిస్టర్బ్ అయిపోయాను. ఇంటికి వచ్చి ఆ, మా వైఫ్ మీద కూడా కొద్దిగా అరిచాను.
పాపం తను చాలా ఓర్పుతో నాకు అంత కామ్ డౌన్ చేసింది. సో అప్పుడు నేను సార్ని కలవాలనుకున్నాను, చంద్ర సార్ని, నాకు ఇలా ఉంది సార్, ఏం చేయాలి అని. సార్ అప్పుడు నాకు అందుబాటులో లేరు, కలవట్లేదు, సార్ని కలవడం కుదరట్లేదు. సో సరే అని, సరే ఇంకేం చేయలేం, మనతో ఉన్నది ఒకే ఒక ఆయుధం కదా ధ్యానం, ఇంకేముంది, పదా మరి ఏదో దాంతోనే ట్రై చేద్దాం పదా అని మళ్ళీ ఇంకా స్టార్ట్ చేశాను. ఒక 2-3 డేస్ డిస్టర్బ్ అయ్యాను, మళ్ళీ కూర్చున్నాను, ధ్యానంలో కూర్చున్నాను, స్టార్ట్ చేశాను. నాకు అనిపించింది ఇప్పుడు మళ్ళీ ఇంకో లెవెల్కి వెళ్ళాలి. ఈ నేను చేస్తున్న ధ్యానం సరిపోదేమో, ఇంకొద్దిగా పుస్తకాలు అప్పుడు చదవడం స్టార్ట్ చేయలేదు. ఇంకా ఐ థింక్ ఇట్స్ టైం నౌ, ఇంకా నేను ఇంకో మెట్టు ఎదగాల్సిందే. ఇంకా గట్టిగా పట్టుకుందాం దీన్ని, ఒక చేత్తో కాదు 2 చేతులతో పట్టుకుందాం ఇప్పుడు ఇంక ఈ ఆయుధాన్ని అనుకొని ఇంకా స్టార్ట్ చేసుకున్నాను ధ్యానాన్ని. సో అప్పుడు పుస్తకాలు చదవడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి మై ఎక్స్పీరియన్స్ హ్యాస్ బిన్ అమేజింగ్. ఇంకా ఆఫీస్ లో కూడా నాకు టెన్షన్ లేదు, నాకు రేటింగ్ ఇచ్చిన మేనేజర్ పైన కానీ ఎవరిపైన ఏ కోపము లేదు. సో ఇన్ఫాక్ట్ నేను వెళ్ళి వాళ్ళతో ఛాలెంజ్ చేశాను, ఇంకా నుంచి నాకు ప్రతి మంత్ మీకు నాకు రివ్యూ పెట్టండి, నెక్స్ట్ మంత్ ఏం చేయాలి అని ముందే రాసుకుందాము, అది నేను గోల్స్ మీట్ అయ్యానా లేదా అని మనం ప్రతి మంత్ మీట్ అవుదాం అని నేనే వెళ్ళి మేనేజర్ చెప్పాను. సో ఇట్స్ లైక్ ఐఎమ్ ఇన్వైటింగ్ రైట్, అండ్ నేను ఛాలెంజ్ నేనే చేసుకుంటాను. అక్కడ చేస్తే పర్లేదు, చేయలేకుంటే నేనే దొరికిపోతాను అక్కడ. కానీ నాలో ఆ ధైర్యం వచ్చింది, నేను చేయగలను. సో అని నేనే ఎక్సెల్ షీట్ అంతా రెడీ చేసి, నేనే మీటింగ్ సెటప్ చేసి, ప్రతి నెల మిస్ కాకుండా కూర్చుని ఆయనతో, మనం ఇది అనుకున్నాము, ఇది చేసాను చూడండి అని చేసి చూపిస్తున్నాను ఆయనకి. ఇంత ధైర్యం నాకు, ఇంత చేయగలిగే శక్తి వచ్చింది ధ్యానం నుంచేనండి, వేరే ఏం లేదు. ఇది ఒక ఎక్స్పీరియన్స్. తర్వాత సో ఇవి రెండు, ఒకవైపు ఇంట్లో ఏమో అబ్బాయి హెల్త్ ఛాలెంజ్, ఇంకోటేమో ఆఫీస్ లో ఛాలెంజ్. చూసారు రెండు ఒకేసారి ఎలా వచ్చాయి. ఐ మీన్ ఇట్స్ ఈజీ, నేను కోప్పడ్డము లేదా ఏదేదో వేరే అలవాట్లు చేసుకోవడం అది ఇది చేయొచ్చు, మైండ్ కంట్రోల్ అవ్వకుండా, లేదా ఇంట్లో అరవచ్చు. కానీ దట్స్ నాట్ వాట్ హ్యాపెండ్. అఫ్ కోర్స్ దీనివల్ల కొద్దిగా ఇంట్లో ఫ్రిక్షన్స్ జరిగాయి, ఎందుకంటే పాప మా ఆవిడ కూడా అబ్బాయిని అలా చూడలేక, తను కూడా మంచి స్థితిలో లేదు, నాకు ఇది ఇలా ఉంది కొద్దిగా ప్రెషర్. సో కొన్ని దెర్ వర్ ఇన్స్టెన్సెస్ వేర్ దెర్ వర్ ఫ్రిక్షన్స్ బిట్వీన్ అస్, కొద్ది ఫ్రిక్షన్స్ జరిగాయి. కానీ గ్రాడ్యువల్ గా మళ్ళీ మెడిటేషన్ వల్ల దాన్ని కంట్రోల్ చేయడము, దాన్ని ఫ్లేర్ అప్ అవ్వకుండా చేయడము చేసుకుంటూ వచ్చాం. సో ఆఫీస్ లో కూడా ఒక మంత్ ఎలా జరిగిందంటే, ఆ మంత్ అంతగా నేను అనుకున్నంత పని జరగలేదు. ఇప్పుడు మరి ఎలా చేయాలి, ఎలా ఫేస్ చేయాలి, ఇంకో గంట ఉంది, ఒక ఇష్యూ ఫిక్స్ చేస్తానని చెప్పాను, చేయలేదు. ఆ గంటలో ఆ ఫిక్స్ చేయలేదు. సో ఒక నెల చేయలేదు, నేను ఒక గంటలో చేయలేనని నాకు అర్థమైంది. సరే ఏం చేయగలను ఆ గంటలో, ధ్యానం చేయగలను. ఆ గంట కూర్చొని ధ్యానం చేశాను. ధ్యానం చేసుకుని ఇది కూడా నాకు ఎక్కడ హెల్ప్ అయిందంటే, నేను బుధ శివ క్లాస్ లో వినేటప్పుడు రాకేష్ సార్ చెప్పారు, రాకేష్ సాయి కృపా సాగర్ సార్ చెప్పారు, మీటింగ్స్ వెళ్ళేటప్పుడు ఆయన మెడిటేషన్ చేసుకుని వెళ్తే ఎలా హెల్ప్ అయింది ఆయనకే చెప్పారు. నాకు అది గుర్తొచ్చింది, గుర్తొచ్చి ఆ గంటకి ధ్యానం చేసుకుని వెళ్ళాను. వెళ్ళి జరిగింది ఏది చెప్పాను, ఇది జరగలేదు ఇలా ఇలా అని చెప్పాను, నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను ఆయనతో కూల్గా. ఆయన నన్ను ఇది చేయలేదు కదా అది ఇది అనకుండా, లేదు శ్రీకాంత్ మనం ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని ఉల్టా ఆయన నాకే సలహాలు ఇచ్చారు, అడ్వైస్ ఇచ్చారు. వచ్చి ఆయన అడ్వైస్ చేస్తే టక్కుమని అయిపోయింది పని. ఇంతకంటే ఇంకేం కావాలండి ధ్యానం నమ్మడానికి. ఇంకా చాలా సార్లు ఇలా జరిగింది, ఏదైనా ఇష్యూ నాకు దొరకట్లేదు, చాలా తలబద్దలు కొట్టుకుంటున్నాను, నాకు సొల్యూషన్ దొరకట్లేదు అన్నప్పుడు, ఇంకా వేరే పరిస్థితి లేక ఇంకా ధ్యానంలో కూర్చుంటే ఎక్కడి నుంచో తెలియదు టక్కుమని సొల్యూషన్ వచ్చేసింది. ఇది చెయ్యి, పలానా చెయ్యి అని ఎవరో చెప్పినట్టు వెళ్ళి చేస్తే వర్క్ అయిపోయింది. ఇలాంటి చాలా ఎక్స్పీరియన్సెస్. తర్వాత ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ అయ్యాకనే ఇంకా అప్పుడు ధైర్యం చేస్తాను, లేదు ఇంకా నేను నెక్స్ట్ ఏఎంఆర్ అటెండ్ అవ్వాలి. చంద్రశేఖర్ అడ్వాన్స్ మెడిటేషన్ రిట్రీట్ అని చేస్తారనమాట, 5 days అక్కడ పిరమిడ్ వ్యాలీలో ఉండి. సో ఇంతకు ముందు పిల్లలు, ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, ఒక్కరోజు కూడా వదిలి ఎక్కడికి వెళ్ళలేను, ఎలా వెళ్ళగలను, మా ఆవిడ అనుకునేది ఎలా వెళ్ళగలను నేను అనుకునేవాడిని. కానీ ఈసారి ధైర్యం చేసి, లేదు వెళ్ళాల్సిందే, వెళ్ళి తీరాల్సిందే అనుకున్నాను. సో అందుకే అప్పుడు ఏం చేశాను, ఇంకా తను ఇద్దరిని చూసుకోవడం కష్టం 5 రోజులే ఉన్నప్పుడు. సో మా అత్తయ్య మామగారికి ఫోన్ చేసి చెప్పాను, ఇలా మీరు 5 రోజులు వెళ్తున్నా అండి, మీరు వచ్చి ఉండగలిగితే నేను అక్కడ వెళ్తానండి అని చెప్పాను. సో ఇంతకు ముందు నాకు ఎలా ఉండేదంటే ఈగో, నేనెందుకు మా అత్తగారు మామగారిని అడగాలి, నేను ఇంట్లో వెళ్తున్నాను, నువ్వు వెళ్ళినైతే చూసుకో, లేకపోతే నువ్వు మీ అమ్మా నాన్నని కాల్ చేసి పిలిపించుకో అని ఎక్స్పెక్ట్ చేసేవాడిని మా ఆవిడతో. ధ్యానంలో వచ్చేసరికి అది సరికాదనిపించింది. వెళ్తున్నది నేను వాళ్ళకి కాల్ చేసి చెప్పడంలో తప్పేముంది, అక్కడ ఈగో మరి చంపాలి కదా, మనం ధ్యానంలో ఉన్న తర్వాత ఈగో విడిచిపెట్టాలి కదా. సో అందుకని నేనే కాల్ చేసి చెప్పాను. సో వాళ్ళు వచ్చి ఉన్నారు, నేను చక్కగా 5 రోజులు అడ్వాన్స్ మెడిటేషన్ రిట్రీట్కి వెళ్ళాను. సో ఆ ఎక్స్పీరియన్స్ అయితే అమేజింగ్. నేను దానికోసం ఇంకో సపరేట్ క్లాసే మాట్లాడగలను, అక్కడ 5 రోజులు ఎలా ఉండింది అని. సో అక్కడ నుంచి రాగానే నాకు ఏదో పునర్జన్మలాగా అనిపించింది. సో ఇంకా బుక్ రీడింగ్ అంతా ఇంకా చాలా సీరియస్ గా చేశాను అక్కడ నుంచి వచ్చాక.
సో తర్వాత ఇంకోటి మొన్న మ్యూజిక్ ఫెస్టివల్ జరిగింది పిరమిడ్ వ్యాలీలో. సో అక్కడ నేను ఎంత ఇప్పుడు అంటే నేను ఇంత బెనిఫిట్ చూసేసరికి ఎలా అయిపోయిందంటే ఇంకా పంచాలి పంచాలి అన్న తపన అది ఇంతకు ముందు ఉండేది కాదు నాకు. ఒక్కొక్కసారి అనిపించేది సుజాత మేడం గారు కానీ చంద్ర సార్ గారు అవును వీళ్ళు ఇంతలా ఎలా చేయగలుగుతున్నారు, ఏం వాళ్ళలో ఏం శక్తి నడిపిస్తుంది వాళ్ళని ఇంతగా ఇంకొకరి కోసం చేయడానికి. వీళ్ళు పెట్టే శ్రమ వేరే ఎక్కడో పెడితే వాళ్ళు కోట్లు సంపాదించవచ్చు, అంత శ్రమ పెడతారు ఎందుకు, ఇందులో ఏం లేకున్నా వీళ్ళు ఎలా చేస్తున్నారని ఆశ్చర్యపోయేవాడిని. ఇప్పుడిప్పుడు నాకు జరుగుతున్న అనుభవాలు చూస్తుంటే అర్థమవుతుంది ఎందుకు, వాట్ ఈస్ డ్రైవింగ్ దెమ్ టు డూ సో మచ్ అని. సో నేను ఇప్పుడు ఈ తెలుగు క్లాస్ జరుగుతుంటే కూడా అందరికి, మా అత్తయ్యకి మా అమ్మకి అందరికి, పల్లెటూరులో మా ఉన్న రిలేషన్స్ అందరికి లింక్స్ పంపించి వినండి చెయ్యండి అని చెప్పడం ఇంతకుముందు ఎప్పుడు ఇలా చేయలేదు. సో వాళ్ళకి కాల్ చేసి చెప్పడము, వాళ్ళకి జూమ్ ఇబ్బందులు ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడము, క్లాస్ అటెండ్ చేయడం, ఇదంతా చేస్తున్నాను ఇప్పుడు. సో ఇదంతా బికాస్ ఐ హావ్ సీన్ వాట్ ఇట్ ఈస్, నేను చూశాను అందులో ఏముంది అన్నది. సో మ్యూజిక్ ఫెస్టిక్ కూడా తీసుకెళ్ళాను, చాలా అందరికి చెప్పాను. ఇంకొకటి, మనం చెప్పగానే ఒకరు వినాలి అని అనుకోకూడదు. వాళ్ళు వినే టైం వచ్చినప్పుడు వింటారు, మనం చెప్పడం మనం బాధ్యత, చెప్తూ ఉండాలి. ఇంత చెప్పాను ఇంత అయినా వినదే అన్న ఇరిటేషన్ కూడా ఉండకూడదు. నేను చాలా మందికి, ఒక 20 మందికి చెప్పాను. సో ఫైనల్ గా ఎవరు వచ్చారు, మా వైఫ్ వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. ఆ, వాళ్ళ తమ్ముడు అసలు ఎక్కడికి రాడు వాడు ఇలాంటి చోట్ల. వాడితో రాత్రి మాట్లాడి నెక్స్ట్ డే పొద్దున్న రెడీ చేశాను, ఆశ్చర్యపోయారు మా అత్తయ్య మావయ్య వాడు ఎలా వస్తున్నాడు అని. సో మా అమ్మగారు తర్వాత మా ఫ్రెండ్ ఒక ఫ్యామిలీ వచ్చారు. సో ఇంతమందిని తీసుకెళ్ళాను అక్కడ మెడిటేషన్ దీంట్లో మ్యూజిక్ ఫెస్టివల్లో. సో వీ హ్యాడ్ ఎ గుడ్ టైం దేర్. అక్కడ అందరికి పిల్లల్ని నేను చూసుకున్నాను, కొద్దిసేపు అందరు మెడిటేషన్ అంతా అటెండ్ అయ్యారు. తర్వాత వచ్చేటప్పుడు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో వస్తుంటే మా కారు ఎదురుగున్న ట్రాఫిక్ చాలా ఉంది, ఒక కార్ని గుద్దింది. సో నేను మా ఫ్రెండ్కి చెప్పాను, నువ్వేం కంగారు పడొద్దు, నేను వెళ్ళి కిందకి వెళ్ళి మాట్లాడతాను. సో కిందకి వెళ్ళాను. ఒక ఆయన బయటకు వచ్చాడు, ఏం కనపడదా నేను అది ఇది అని చివాట్లు తిట్టాడు. లేదండి కొద్దిగా కార్లో పిల్లలు ఉన్నారు, కొద్దిగా చూసుకోలేదు, ఇలా తప్పైందండి అని వాళ్ళకి చెప్పాను. ఆయన అరుస్తున్నాడు. ఇంకో ఆయన దిగాడు, ఎందుకో తెలీదు ఆయన పైన భుజం మీద చేయి పెట్టి ఇలా తట్టి, ఇలా జరిగిందండి అంటే నవ్వుతూ ఆయనకి ఇంకా ఇలా అయిందండి, తప్పకుండా మాదే తప్పండి అనుకుంటే నవ్వుకుంటే చెప్పాను. చెప్తే ఆయనే ఎందుకు ఇంత అరుస్తావు, పాపం ఆయన తప్పులే చూసుకోలేని చెప్తున్నాడు కదా అని ఆయన తిట్టి తీసుకెళ్ళిపోయాడు. సో అంటే ఎలా ఉంది చూడండి. మా ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు, కొట్టాడు, కొద్ది టెన్షన్ అవుతున్నాడు. నాకు హాయిగా ఏం పర్లేదు కదా, నువ్వు ఏం పర్లేదు, నువ్వు ఊరుకు, నేను వెళ్ళి మాట్లాడతాను కదా అని హాయిగా నవ్వుకుంటూ వెళ్ళి మాట్లాడొచ్చాను, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. సో ఇలాంటి చాలా అనుభవాలు అంటే చెప్పుకుంటూ వెళ్తే చాలా అనుభవాలు. సో జస్ట్ బిగినింగ్ అనమాట. ఐ ఫీల్ లైక్ నేను స్టార్టర్స్ మాత్రమే టేస్ట్ చేశాను, ఇంకా మెయిన్ కోర్స్ టేస్ట్ చేయాల్సింది ఉంది. ఇంకా నేను తెలుసుకోవాల్సింది, చేయాల్సింది చాలా ఉంది. ఇట్స్ జస్ట్ బిగినింగ్. తర్వాత చంద్ర సార్ ఎప్పుడు అంటుంటారు, గ్రాటిట్యూడ్ హాస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ రిసీవర్షిప్ అని. అంటే మన కృతజ్ఞత భావంతో ఉంటే మనం ఏదైనా పొందడానికి అర్హులం అవుతాం. సో అందుకే నా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా మా అమ్మకు నాకు ధ్యానం నేర్పించినందుకు. మా అమ్మ వల్ల నేను చాలా, అఫ్ కోర్స్ నాన్నగారు కూడా ఆ అమ్మ వల్ల ఇంజనీరింగ్ చదివాను, మంచి జాబ్ ఉంది, ఇవన్నీ ఇచ్చింది. కానీ ఇవన్నీ కంటే మా అమ్మ నాకు ధ్యానం ఇచ్చింది చాలు. ధ్యానం ఒక్కటి మా అమ్మ ఇచ్చింది చాలు, ఇంక ఏదైనా పొందగలను. అది ఆస్తులు అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, ఏదైనా పోవచ్చు. సో ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో మా అమ్మ నాకు ధ్యానం ఇచ్చింది. చాలా థ్యాంక్ యూ అమ్మ దానికోసం. తర్వాత అప్పట్లో నాకు ఊర్లో మా పక్కన ఉంటే రామాంజనేయ శెట్టి అని ఆయన పిలిపించి ధ్యానం చేసేవాళ్ళు. అప్పుడు నాకు ఏం అర్థమయ్యేది కాదు. అయినా పాపం అప్పుడప్పుడు ఆయన పిలిపించి కూర్చుని ఏదో ఒకటి ఏదోలా నన్ను కూర్చోపెట్టేవాళ్ళు ఆయనకి. తర్వాత ప్రేమ్నాథ్ సారి అని ఆయనకి. తర్వాత విజయ్ కుమార్ చిగుళ్లపల్లి అని పూణేలో ఉంటారు, ఆయన పత్రిజీతో అప్పట్లో చాలా తిరిగారు, ఇప్పుడు పూణేలో చాలా వర్క్ చేస్తున్నారు. ఆయనకి పాపం అనుకున్నంత ఇంత టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, ఇంత వాలంటీర్స్ లేదు, కైనా ఆయన చేతనైంత ఆయన చేస్తున్నారు. సో ఆయన నాకు చాలా చెప్పుకుంటూ వచ్చారు. ఎస్పెషలీ ఒక టైంలో నాన్నగారు తాతగారు కోవిడ్ లో చనిపోయారు, ఇద్దరు విత్ ఇన్ 15 days. అప్పట్లో నాకు చాలా కష్టంగా ఉండేది. సో పర్సనల్ లైఫ్ లో నాకు పెద్ద ఛాలెంజింగ్ టైమ్స్ లో ఉండింది. సో అప్పట్లో నాకు మైండ్ చాలా అజిటేటెడ్ గా ఉండేది, నేను కొన్ని డ్రాస్టిక్ డెసిషన్స్ తీసుకునేవాడిని. కానీ ఆయన నాకు వచ్చి లేదు ఇలా కాదు అని మళ్ళీ ధ్యానం గురించి చెప్పి, మెనీ లైఫ్స్ మెనీ మాస్టర్స్ అని బ్రియాన్ వేస్ట్ ఒక బుక్ ఇచ్చి చదవమని చెప్పి నాకు చాలా చెప్పారు ఆ టైంలో. ఆయన ఆయన అప్పుడు నాకు నా జీవితంలో రాకుంటే ఈ రోజు పర్సనల్ లైఫ్ ఇంత హ్యాపీగా ఇలా ఉండేది కాదు. సో ఆయనకు,
తర్వాత మా చెల్లెలు శృతి అని, సో తనతో తను ఎప్పటి నుంచో మెడిటేషన్ లో ఉంది, చాలా సర్వీస్ చేస్తుంది. మాకు అర్థమయ్యేది కాదు, ఏం పిచ్చి ఇంత పని చేస్తుంటుంది, ఏమి తన లైఫ్ ని కూడా పక్కన పెట్టి, పర్సనల్ అన్ని పక్కన పెట్టి మేము అందరూ ఇంట్లో ఎంజాయ్ చేస్తుంటాము, తను పెళ్లి క్లాస్ తీసుకుంటుంటుంది రాత్రి 9లో. సో ఏంటా అనిపించేది అప్పట్లో. ఏ- సో తనకు, సో ఇప్పుడు నేను మా చెల్లెలతో మాట్లాడే మాటలు కూడా చేంజ్ అయిపోయాయి. బంధువుల గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి మాట్లాడడం మేము. రీసెంట్ గా ఏం ఎక్స్పీరియన్స్ అయింది, ఏం బుక్ చదువుతున్నావు, ఈ మా మా జరిగే సంభాషణలే మారిపోయాయి ఇప్పుడు నాకు మా చెల్లెల మధ్య. తర్వాత మా ఆవిడకి, సో మా ఆవిడ ముందుట్లో అసలు చాలా చిరాకు పడేది, ఏంటి మెడిటేషన్ మెడిటేషన్ అంటారు ఎప్పుడు, ఆ, దాని బదులు మేము మాకు మాకు టైం ఇవ్వచ్చు కదా అనేది. సో ఇప్పుడు తనే మెడిటేషన్ చేస్తుంది. సో సార్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు సార్ తనకి 90 డేస్ ఛాలెంజ్ ఇచ్చారు మెడిటేషన్ చేయమని, రోజు రాత్రి పడుకునే ముందు. సో అప్పటి నుంచి స్టార్ట్ చేసింది, ఇప్పటిదాకా ఆపలేదు. సో ఒక టైంలో తను వాళ్ళ అమ్మ నాన్నకి, ఏంటి వీళ్ళు ఎప్పుడు మెడిటేషన్ అంటారా అని కంప్లైంట్ చేసిన ఆవిడ, తను వాళ్ళ అమ్మ నాన్నని ఈరోజు పిరమిడ్ వ్యాలీకి తీసుకొచ్చి తను కూర్చోబెట్టి చెప్తోంది, ఇది నాకు ఎప్పటి నుంచో కల, తను కూడా నాతో మెడిటేటర్ అవ్వాలి అని చాలా కల ఉండేది. సో ఎప్పుడు అవుతుందా అనుకునేవాడిని. సో ఒకరికి మనం చెప్పాలంటే ఫస్ట్ మనం ఉదాహరణ కావాలి. తను నాలో 1 ఇయర్ లో చూసింది చేంజెస్. సో నమ్మింది, ఏదో ఉంది ధ్యానంలో, ట్రై చేద్దామని అనిపించుండొచ్చు, తనకి వచ్చింది దారి. సో ఇప్పటికీ చాలా సపోర్టివ్ గా ఉంటుంది నాకు, ధ్యానం చేయాలనుకుంటే సరే పిల్లలు చూసుకుంటానంటుంది. సో వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ హర్. అండ్ ఫైనలీ చంద్రశేఖర్ సార్, చంద్ర సార్, మీ ఈ క్లాస్ వల్ల నాకు ఇప్పుడు చేస్తున్న ధ్యానం చాలా ఇంకో లెవెల్లో ఉంది. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ ఈ క్లాసెస్ గురించి అన్ని. అండ్ అఫ్ కోర్స్ ఫైనల్లీ సుభాష్ పత్రి గారు, ఇంతకు ముందు ఆయన చెప్తుంటే నాకు అర్థమయ్యేది కాదు, ఏంటి ఆయన ఇంతగా ఎందుకు పొడుతారా అనుకునేవాడిని. ఆయన ఒక్కొక్క మాట మాణిముత్యమని ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. ఆయన అప్పుడు ఏవి ఎక్కలేదు బుర్రలో, ఇప్పుడు ఎక్కుతున్నాయి నాకు ప్రతి ఒక్కటి ఆయన చెప్తున్నవి. ఇంకొకటి, హీ సో స్పెషల్ అండి సుభాష్ పత్రి గారు, వేరే మాస్టర్స్ లాగా ఆయన నా కాళ్ళ మీద పడండి నా ఫోటో పెట్టుకొని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన ట్రూగా మనం ఇండిపెండెంట్ అవ్వాలి, మనం బాగా అవ్వాలనుకున్నారు. ఇన్ఫాక్ట్ మన పిఎస్ఎస్ఎం లోగోలో కూడా, బి ఏ లైట్ ఆన్ టు యువర్ సెల్ఫ్, అంటే మన దారికి మనమే దీపం అవ్వాలి. సో ఆయన ఎప్పుడు, సో ఒకరు నిజంగా హెల్ప్ చేయాలి మనం అంటే వాళ్లకు మన పైన డిపెండెన్సీ తీయాలి. అదే నిజమైన హెల్ప్ ఒకరు చేయడం అనేది. అది పత్రి గారు చేశారు. ఇంకోటి, ఆయన ఎప్పుడు నా బుక్స్ చదవండి, నా సిద్ధాంతం వినండి అని అనలేదు. ఈజ్ ఓపెన్, అన్ని బుక్స్ చదవండి, అన్ని ఆశ్రమాలకు వెళ్ళండి, అన్ని స్పిరిచువల్ నాలెడ్జ్ తీసుకోండి, ఎదగండి. ఇది ఆయన చెప్పారు. మనం పుణ్యం చేసుకున్నాం ఆయన లాంటి మాస్టర్ మన జీవితంలో రావడం వల్ల. సో అంతేనండి, థ్యాంక్ యూ. చాలా చాలా ఐ రియలీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ శ్రీకాంత్. చాలా హ్యాపీగా ఉందమ్మా నీ మాటలు వింటుంటే. మంచిని తీసుకుంటే జీవితం ఎలా ఉంటుందో నువ్వు చెప్పావు చూడు. ఎఫర్ట్ ఇచ్చాను సివిల్ సర్వీసెస్, అలాగే నా లైఫ్లో నేను లెర్నింగ్ ఫేజ్లో సాధనని పట్టుకున్నాను, మళ్ళీ వదిలాను, మళ్ళీ పట్టుకున్నాను అని. ప్రతి ఫేజ్లోని కంటిన్యూటీని నువ్వు పర్ఫామ్ చేసావు. మీరు అనాలి, నాకు నా సన్లాగే అనిపించావు నాకైతే. ఇక్కడ నేను ఒకటి మేడం చెప్తాను. నిజంగానే ఆ పాయింట్ మర్చిపోయాను, మిమ్మల్ని చూస్తుంటే నిజంగా మా అమ్మని గుర్తొస్తుంది, మా అమ్మనే అనిపిస్తారు చూస్తుంటే. ఇక్కడ క్లారిటీ ఉంటది లైఫ్లో, ధ్యానం చేస్తే ప్యూరిటీ ఉంటది. అందుకే ధ్యాని ఎప్పుడు నిజాయితీగా ఉంటారు, ధైర్యంగా. నిజాయితీ ఉన్నవాళ్లే ధైర్యంగా ఉండగలరు. ఒక సమయాన్ని ప్రయారిటైజ్ చేసుకోవడం, ప్రతి పాఠం నుంచి నేర్చుకోవడం, అది సమస్య కాదు. ప్రతి పాఠం నుంచి నేర్చుకోవడం ఎదగడానికే మెట్టు. జీవితంలో ఎప్పుడూ కూడా ఎదుగుతూనే ఉంటాం. లైఫ్ ఈజ్ ప్రోగ్రెసివ్. అది ఎప్పుడు అంటే వినమ్రతతో ఉన్నప్పుడు, నిజాయితీగా ఉన్నప్పుడు, సైంటిఫిక్ అప్రోచ్ని మన జీవితంలో స్పిరిచువల్ లెవెల్లో చూసినప్పుడు. సైన్స్ వేరు, స్పిరిచువాలిటీ వేరు కాదు, ఈ రెండు ఒకటే, ఇంటిగ్రేషన్. అదే నిజమైన ఎడ్యుకేషన్. ఒక ఐఏఎస్ అంటే ఒక నిజాయితీతో సమాజానికి సేవ చేసే సేవకుడు. నాకు చాలా ఇష్టమైన ప్రొఫెషన్ అది. కానీ ఇప్పుడు అదే ఐఏఎస్ స్పిరిచువల్ కోచ్లా చేస్తున్నాను. నిజమైన సమాజ సేవ అంటే ధ్యాన సేవ. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక కోట్ ఉంటుంది, వెన్ సంబడీ ఈజ్ హంగ్రీ డోంట్ గివ్ దెమ్ ఫిష్, టీచ్ దెమ్ హౌ టు క్యాచ్ ద ఫిష్. పత్రి సార్ అదే చెప్తారు. నీలో ఉన్న దివ్యతత్వాన్ని నువ్వు తెలుసుకో,
ఎవ్వరు చెప్పినా స్వామి వివేకానంద చెప్తారు, నువ్వు ఒక మృగరాజువి, నీలో ఆ శక్తి ఉంది అని. ఏ గురువు సాధనలో ఉన్న ఏ యోగి అయినా చెప్పేది అదే. నీలో ఆ క్వాలిటీ నాకు కనబడుతుంది, ఆ మీరు ప్యూరిటీ చెప్పిన కనబడుతుంది. పాయింట్ నాకు ఒకసారి మెసేజ్ వచ్చింది మేడం. ఒకసారి ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు ఆ మెసేజ్ వచ్చింది. నువ్వు ఐఏఎస్ అవ్వలేదని బాధపడొద్దు. నువ్వు ఐఏఎస్ అయితే ఎంతమందిని రీచ్ అవ్వగలవో అందుకు 100 రెట్లు నువ్వు రీచ్ అవ్వగలవు. ఐఏఎస్ అయితే అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ లో మాత్రమే నువ్వు కొద్ది చేయగలవు, కానీ ధ్యానంతో నువ్వు అందుకు 1000 రెట్లు చేయగలవు. సో అందుకే నాకు అనిపించింది, అందుకే నేను ఐఏఎస్ అవ్వలేదేమో, ధ్యాన ప్రచారం కోసం నేను ఐఏఎస్ అవ్వలేదేమో అని అనిపించింది అప్పుడు. రైట్ ఇంటెన్షన్స్ ఉండి ఈగో లేకుండా మనము ఒక సిచ్యువేషన్ అర్థం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు, ఇది యువత అయినా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా నేర్చుకోవాల్సిన పాఠం శ్రీకాంత్ చెప్పిన దగ్గర. అదేంటి అంటే, ఈగో అన్నది మనలో ఉన్న ఆ ప్యూరిటీని కొన్నిసార్లు మనకి దూరం చేస్తుంది. ఆ నిబద్ధతగా ఒక పని చెయ్యాలి అంటే కొన్నిసార్లు అవతల వ్యక్తి ఎలా ఉన్నా మనం వెళ్ళినప్పుడు దయతో దేన్నైనా కరిగించవచ్చు, ప్రేమతో దేన్నైనా సాధించవచ్చు. ఇది ఏదో మాట వరుసకి కొటేషన్లు కాదు, ఇది నిజంగా ప్రాక్టికల్గా మనందరికీ అనుభవం. అది తను ఒక నిలువెత్తు నిదర్శనం. ఒక చిన్నవాడు తన చిన్న వయసులో ఎన్నో సిచ్యువేషన్ని ఎంత ధైర్యంగా నిజాయితీగా తను అంగీకరించిన విధానానికి ఐ సెల్యూట్. కోట్ల మందికి అది స్ఫూర్తిదాయకం. ఒక చిన్నది వస్తే డిప్రెషన్ అనుకోవడం, ఒక చిన్నది వస్తే ఆఫీసుని తిట్టుకోవడం. మనకు అన్నం పెట్టేది ఏదైనా అది మనకి దైవమే. వర్క్ ఈజ్ వర్షిప్. ఆ వర్క్ అంటే ఒక జీతం ఇచ్చే దానిలోనే కాదు, దేనిలోనైనా చూడగలగాలి. పనే దైవం. పనిని ప్రేమించాలి, ఇష్టంతో చెయ్యాలి. ఎన్ని చెప్పావమ్మా నీ దాంట్లో రైట్ ఇంటెన్షన్స్ ఉంటే లైఫ్లో అన్నీ రైట్ టర్న్సే. రైట్ టర్న్ ఈజ్ ద రైట్ టర్న్, అంతే లైఫ్లో. ఐ రియలీ అప్రిషియేట్ అండ్ ఐ కంగ్రాచులేట్ యూ. నువ్వు నిజంగా థ్యాంక్ యూ మేడం. చాలా చాలా వేల మందికి కాదు, లక్షల కోట్ల మందికి రీచ్ అవుతావు శ్రీకాంత్. అండ్ ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు లిసన్ టు యువర్ షేరింగ్. నేనే కాదు, ఇక్కడ ఉన్న అందరూ కూడా చాలా చాలా అదృష్టం, మాకు ఆ భాగ్యం ఇచ్చావు. మంచిని గుర్తించడంలోనే చాలా మంది అది మంచిదే కానీ మనకు అవ్వదు అనుకుంటారు. కానీ ఐ విల్ వర్క్ ఆన్ ఇట్. ఎక్స్పెరిమెంట్ టు ఎక్స్పీరియన్స్ టు ఎక్స్ప్లోర్ చేస్తేనే మనం ఎక్స్ప్లోర్ చేయగలం. చాలా చాలా నేను ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు బి హియర్ టుడే టు లిసన్ టు యూ. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ ఆల్ యువర్ థ్యాంక్ యూ. ఎండివర్స్. ఇంకొక స్టే పాయింట్ యాడ్ బ్లెస్డ్. చేస్తాను మేడం. చెప్పండి. సో మా అబ్బాయికి హెల్త్ ఇష్యూస్ అది ఏముంది అదంతా పోయింది. ఈజ్ పర్ఫెక్ట్లీ హెల్తీ, హ్యాపీ. తర్వాత ఇప్పుడు నేను మా ఆవిడ మెడిటేషన్ చేయడం చూసి వాడు కూడా స్టార్ట్ చేశాడు. గ్రేట్. సో కార్ లో ఒక్కొక్కసారి ఇబ్బంది, అరుస్తుంటారు, పిల్లలు అరుస్తుంటారు కదా. అబ్బా, నేను డ్రైవింగ్ చేస్తున్నాను, డిస్టర్బ్ చేయొద్దు, నాకు అవ్వట్లేదు అని మన చెప్తే, సరే నాన్న నాకు కంట్రోల్ అవ్వట్లేదు, ఓ పని చేస్తాను, కూర్చొని ధ్యానం చేస్తానులే. కూర్చొని ధ్యానం చేసుకుని నిద్రపోయాడు. గ్రేట్. వెరీ నైస్ అమ్మా. తప్పకుండా కలవాలి ఆ లిటిల్ మాస్టర్ని, తన గురువు. తన వల్లే నువ్వు మళ్ళీ ఇంత రిగరస్ గా ధ్యానంలో కరెక్ట్. వచ్చావు. సో ఎస్ మేడం. పిల్లలు మనకి ఖలీల్ జిబ్రాల్ గారు చెప్తారు, మన ద్వారా వచ్చారు కానీ మన సొత్తు కాదు. వాళ్ళు మనకి నేర్పిస్తారు, ఎందుకంటే మనల్ని ఎంచుకున్నారు. వాళ్ళకి ఎప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి. ఉమ్, నే- ఇంకొకటి మేడం, మనం ఎప్పుడు ఇంకొక వ్యక్తి చేంజ్ అవ్వాలి అని అనుకుంటుంటాం. ఉమ్, మనం చేంజ్ అవ్వాలి ఫస్ట్. నేను మా అబ్బాయికి ఇలా అయినప్పుడు కూడా అది నేను ఎలా చూశానంటే, మా ఆవిడ ధ్యానంలో రావాలని మా అబ్బాయికి ఇలా జరిగింది. మా ఆవిడ ఎన్నేళ్లుగా చెప్తున్నాను వినట్లేదు, ఇంత పెద్ద సమస్య వచ్చింది, ఇప్పుడైనా వినొచ్చు కదా అని ఫస్ట్ థాట్ నాకు. ఉమ్. తర్వాత నాకు అర్థమైంది, నేనే మానేశాను, నేనే రెగ్యులర్ గా లేను, నేను ఇంకొక వ్యక్తి నుంచి ఎక్స్పెక్ట్ చేయడం ఏంటి అని చెప్పి ఆ ఆలోచన పక్కన పెట్టి ఫస్ట్ నేను చేద్దాం, నాది నేను చూసుకుందాం, నా చేతనే నేను చేద్దాం నాన్న, తర్వాత తర్వాత అనుకుంటూ నేను అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను. అప్పుడు అర్థమైంది అది యాక్చువల్ తనకి అవునో కాదా సెకండరీ, ఫస్ట్ అది నాకు మీరు అన్నారు మా వాడు వచ్చింది నాకు మళ్ళీ దారిలో తీసుకురావడానికి అని అర్థమైంది. అది నిజం. చాలా చక్కగా ఉంది. చాలా చక్కని, ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి చాలా నీ దగ్గర నుంచి. లవ్ యువర్ షేరింగ్ అమ్మా, నిజంగా. ఆల్రెడీ మా ప్రతాప్ ఆల్వేస్ ద ఫస్ట్ వన్, అలాగే అనిల్ గారు వాళ్ళిద్దరూ
చాలా చాలా ప్రసాద్ గారు రెడీగా ఉన్నారు. అడగండి, షేర్ చేసుకోండి. అమ్మా శ్రావణి వాళ్ళకి అని. హలో. ఆ, సార్, శ్రీకాంత్ గారు. నమస్తే ప్రతాప్ హలో. గారు. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చెప్పినట్టు ప్రతి మాట వాల్యుబులే. ఆ, మిమ్మల్ని చూస్తుంటే నా జీవితంలో నాకు కూడా కొన్ని మీలాగా జరిగాయి సార్. ఆ, ఉమ్, మేము చాలా ఫేస్ చేశాను. ఇప్పుడు కొంచెం నేను మళ్ళీ స్టార్ట్ చేశాను సార్. మిడిల్లో నేను కొంచెం స్టాప్ చేశాను, కానీ కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, అంటే మా కుటుంబం మొత్తం కొంచెం ఇక్కడ పిరమిడ్ వ్యాలీకి వెళ్ళే వాళ్ళం, ఆ, చేసేవాళ్ళం సార్. మా సిస్టర్ స్టార్ట్ చేసింది ఫస్ట్. మా సిస్టర్ ఉమ్, మెడిటేటర్. తను ఉమ్, క్రియాయోగ కూడా చేస్తుంది. తర్వాత ఉమ్, నిదానంగా మా సిస్టర్ మా మదర్ కి చెప్పింది. మా మదర్ 3-4 అవర్స్ చేసేది. 3 అవర్స్ 4 అవర్స్ ఉమ్, నాన్ స్టాప్ గా. కానీ ఉమ్, మిడిల్ లో కొన్ని డిస్టర్బెన్సెస్ రావడం వల్ల, కొంచెం ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల మిడిల్ అది చెప్పలేను సార్. కానీ ఆ, మళ్ళీ రీసెంట్ గా కొంచెం నాకు ఒక యాక్సిడెంట్ అయ్యి, మేజర్ యాక్సిడెంట్ సార్. కొంచెం మేజర్ యాక్సిడెంట్. కరెంట్లీ నేను బెడ్ రెస్ట్ లో ఉన్నాను. ఒక ఉమ్, 1 మంత్ అయింది సార్ సర్జరీ. ఆ, ఉమ్, ఉమ్, సార్ కూడా నా కోసమే ఆ, ఈ 40 డేస్ క్లాస్ ఏమైనా డిజైన్ చేశారా, లేదా నా కోసమే వచ్చిందని నాది మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. అది నమ్మి నేను స్టార్ట్ చేశాను సార్. చంద్ర సార్ క్లాస్ స్టార్టింగ్ నుంచి నేను వింటున్నా, ఒక క్లాస్ కూడా మిస్ అవ్వలేదు. ఉమ్. ఆ, నేను అవన్నీ మీరు మీరు చెప్పినవన్నీ నేను నేను అది అనుభూతి చెందాను సార్. ఆ, చాలా థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సెషన్. మీరు ఈరోజు రావడం మా అందరి అదృష్టం. థ్యాంక్స్ ఎలా. వెల్కమ్ అండ్ ప్రతాప్ గారు. ఒకటి ఇప్పుడు మీరు చెప్పాలనుకుంటుంది సార్. చెప్పండి. ఒక్క విషయం సార్. రీసెంట్ గా ఉమ్, జీకే గారు క్లాస్ తీసుకున్నారు సార్, ఒక సెషన్. ఉమ్, సార్ అడిగేటప్పుడు మిడిల్ లో ఒక పెద్ద ఆవిడ కాల్ చేసి మామూలుగా డౌట్స్ ఉన్నప్పుడు అడిగారు. ఆవిడ ఏం చెప్పారంటే, సార్ నేను మారాను, అంటే నేను ధ్యానం చేసి మారాను, నా పక్క వాళ్ళు మాత్రం మారట్లేదు సార్. అంటే నా ఇంట్లో నా పక్కన ఉన్న వాళ్ళు ఎవరు మారట్లేదు. సార్ సింపుల్ గా ఒకే పాయింట్ చెప్పాడు. నువ్వు మారావని అనుకుంటున్నావు, కానీ నువ్వు పూర్తిగా మారట్లేదు. విన్నాను. ఆ రోజు నేను పూర్తిగా క్లాస్ లో మారలేదు. ఉన్నాను, విన్నాను. ఉమ్, ఆ, పూర్తిగా మారలేదు అంటే, చాలా మందిలో నేను కూడా ఒకని సార్. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి నేను కూడా పూర్తిగా మారలేదు. మారడానికి ట్రై చేస్తున్నా. ఆ, చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సుజాత మేడం. మీరు కూడా చాలా వండర్ఫుల్ గా చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. గాడ్ బ్లెస్ యూ బోత్. థ్యాంక్ యూ. ప్రతాప్ గారు, ఒక్క పాయింట్. సో ప్రతి ఒక్క ఛాలెంజ్ ని మనం ఆపర్చునిటీగా తీసుకోవాలి. మీరు అన్నారు ఇప్పుడు బెడ్ మీద ఉన్నాను అని. ఎస్ సార్. సో ఇట్స్ అన్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు మెడిటేట్ ఫర్ అవర్స్. మీకు కరెక్ట్ బయట సార్. వెళ్ళి తిరగాల్సిన వేరే రెస్పాన్సిబిలిటీస్ ఏమి లేవు. సీట్ యాజ్ ఆపర్చునిటీ. కరెక్ట్. నాకు ఒకసారి సర్జరీ అయింది. అప్పుడు అనుకున్నాను 3 రోజులు నేను హాస్పిటల్లో ఉంటాను, ఏం చేస్తాను. వావ్, సూపర్. నేను ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, పిల్లలు చూసుకోవాల్సిన పని లేదు, హాయిగా కూర్చొని చదువుతాను, మెడిటేషన్ చేసుకుంటాను, అంతే. కరెక్ట్ డోంట్ సీ సార్. ఇట్ యాజ్ ఎ ప్రాబ్లం. హాయిగా మెడిటేషన్ చేసుకోండి. ఆడియో బుక్స్, బుక్ చదివితే చదవగలిగితే చదవండి, లేదా ఆడియో బుక్స్ వినండి. ఎవ్రీ లేదు ఛాలెంజ్ సార్, ఇస్ అన్ నేను ఆపర్చునిటీ. చదువుతాను సార్. మా సిస్టర్ సేమ్ మీరు చెప్పినట్టు చెప్పారు సార్. ఏమన్నా అంటే, నువ్వు ఇప్పటి వరకు లైఫ్ కాలంతో పరిగెడుతూ పరిగెడుతూ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ డ్రైన్ అయిపోయావు. నీ బాడీకి రెస్ట్ ఇవ్వలేదు. నువ్వు రెస్ట్ ఇవ్వలేదు ఇన్ని రోజులు. దేవుడు ఏం చేశాడంటే, ఈ రూపంలో రెస్ట్ ఇచ్చాడు అనుకో. నీకు దేవుడు ఈ రూపంలో నీ బాడీకి ఒక ఒక స్టేజ్ వరకు తట్టుకోగలుగుతుంది. ఎవరి బాడీ అయినా ఏదైనా సరే, అది పీక్ వెళ్ళినప్పుడు అది డౌన్ అయిపోద్ది బాడీ. అది నీకు అంటే గివ్ అప్ ఇచ్చేస్తుంది. కాకపోతే నీకు దేవుడు ఏం చేశాడంటే, నువ్వు వినట్లే ఎవరు చెప్పినా కూడా, ఆ, ఈ స్టేజ్ లో నీకు ఇది కావాలి కాబట్టి దేవుడు నీకు ఇలా చేశాడు. హ్యాపీగా ఫుడ్ ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు, మేము మంచిగా రెస్ట్ తీసుకో, మ్యాథ్ ధ్యానం చేస్తూ కొంచెం అని మా సిస్టర్ చెప్పారు. తను చాలా ప్రాక్టికల్ గా, చాలా స్ట్రాంగ్ గా ఉంటారు సార్. రీసెంట్ గా నేను పిరమిడ్స్ కూడా ఫిట్ చేసుకున్నాను సార్ నా బెడ్ పైన. ఆ, రేష్మా మేడం కొంచెం సజెస్ట్ చేశారు స్టార్టింగ్ లో సార్, ఇంకా స్టార్టింగ్ క్లాసెస్ లో. సార్ మీరు ఇది చేయండి, కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి అని చెప్పారు. ఫస్ట్ పిరమిడ్స్ కింద ఉన్న పవర్ అది కొంచెం డిఫరెంట్ సార్. అంటే మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఆ కాస్మిక్ ఎనర్జీని కానీ అది ఫీల్ అవ్వచ్చు. మన బాడీ మొత్తం ఎనర్జీ పాస్ అవుతుంది. అది ఒకటి నేను చేశాను సార్. ఇంకోటి, ఎప్పుడు పిఎంసి ఛానల్ విను, ఇంట్లో మ్యూజిక్ పెట్టుకో, చుట్టుపక్కలంతా కొంచెం మంచిగా చెట్లు పెట్టుకో. మ్యూజిక్ ఎప్పుడు వినాలి. మ్యూజిక్ అనేది మైండ్ ని రీఫ్రెష్ చేస్తుంది.
ఆ, అని చెప్పారు సార్. అది నేను నేను పాటిస్తున్నా. మాక్సిమం ఏమేమి సజెస్ట్ చేశారో పాజిటివ్ ఎనర్జీ. మన మాస్టర్స్ గురువుస్ నేను కంటిన్యూస్ అవి మిస్ చేయట్లేదు సార్, ఫాలో చేస్తున్నాను. ఆ, నేను ఇంకా పట్టుకుంటాను సార్ గట్టిగా. ఆ, వదలను. మీరు థ్యాంక్ యూ సార్, అన్నారే నా థ్యాంక్ యూ సో మచ్. కోసమే చేసినట్టుంది 40 డే ప్రోగ్రామ్ అని. కరెక్ట్ ఇలాంటి సార్, అది మెసేజెస్ నాకు అప్పుడప్పుడు వచ్చాయి. సో ఇది మనకు వచ్చాక ఇంకా వదలకూడదు. కరెక్ట్ సార్. థ్యాంక్ యూ సార్. అనిల్ గారు అన్మ్యూట్ చేసుకోండి. బాబురావు గారు. హ్యాపీ ఈవినింగ్ అండి. Yes, yes. సుజాత మేడం గారు అండ్ శ్రీకాంత్ గారు, ఆ, శ్రీవాణి గారు, చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు శ్రీకాంత్ గారిని తీసుకొచ్చి చాలా మంది ఈ కోర్స్ అయిపోయిన తర్వాత ఎంతమంది డిస్కంటిన్యూ అయ్యేవారో అంతమంది కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది కంటిన్యూ చేయడానికి. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ చాలా ఇన్స్పైరింగ్ ఉంది, చాలా అంటే ప్రాక్టికల్ గా ఉంది, చాలా హానెస్ట్ గా ఉంది. ఆ, నేను కూడా మీరు అన్నారు మిగతా వాళ్ళలా ఫస్ట్ ఉండేవాడిని సార్. ఫస్ట్ లో నేను కూడా క్లాస్ వినేసి ఆ, ఎక్స్పీరియన్సెస్ క్యూఎండే మనకి ఎందుకు క్లాస్ విన్నాము మెడిటేషన్ చేసి అయిపోయింది అని అనుకునేవాడిని. కానీ ఆ, ఒక రోజు అలాగే అటెండ్ అయ్యాను. జస్ట్ ఒక ఓకే. పాయింట్ చెప్తాను. సో ఆ, ఒక రోజు అటెండ్ అయితే చంద్ర సార్ క్యూఎండే లో ఒక ఆవిడ అడిగారు క్వశ్చన్, పిల్లలకి ఎంత చెప్తున్నా వినరు, చాక్లెట్స్ తింటున్నారు, మంచిదని ఎంత చెప్తుంటే వినట్లేదు, ఏం చేయాలి సార్ అని. సో అప్పుడు ఆ చంద్ర సార్ అన్నారు, చూడమ్మా మనం ఎప్పుడు పేరెంట్స్ మనకే అన్ని తెలుసు అనుకుంటాము, పిల్లలకు కూడా చాలా బాగా తెలుసు, మీరు చేయాల్సిందంతా ఇంతే, చాక్లెట్ తింటే ఏమవుతుంది అని బాగా అర్థమయ్యేట్టు చెప్పి నీ ఇష్టమని వదిలేసేయండి. వాడు ఒకసారి తింటాడు, రెండోసారి తింటాడు, మూడోసారి అయినా అరే మా అమ్మ ఇలా చెప్పిందే అని తెలుసుకుని ఆపేస్తాడు. ఆ పరివర్తన వస్తే వాడిక లైఫ్ లో తినడు చాక్లెట్స్. నేను ఆ ఇప్పుడు ఆన్సర్ నాకు ఎక్కడో కొట్టింది. ఇంకా నేను అరే ఇన్నేళ్ళు నేను క్యూఎండి ఇంత బాగుంటుందా అనుకుని నేను అప్పటి నుంచి నేను దాని వాల్యూ అర్థం చేసుకున్నా. అది రాగానే నేను ఇంట్లో నేను ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశాను. మా వాడికి ఈవెన్ కూర్చొని చదివించడంలో కూడా అది ఇంప్లిమెంట్ చేశాను. ఇది నీకు మంచిదిరా, ఎంజాయ్ చేద్దాం అంటే చదువుదాం, నీకు వద్దంటే వద్దురా అని చెప్తాను. వాడు వాడు కాసేపు ఆడతాడు, నాన్న కొంచెం చదువుదాం దా నాన్న మళ్ళీ కూర్చుంటాడు, అప్పుడు ఇంట్రెస్ట్ చదువుతాడు. సో ఆ ఒక్క క్వశ్చన్ నేను ఆ రోజు ఆన్సర్ విన్నది, ఇట్ హాస్ ఇంపాక్టెడ్ మై రిలేషన్ విత్ మై కిడ్స్. చెప్పండి సార్. చాలా నేను ఒకటి ఇదే క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే ఇప్పుడు డిస్కంటిన్యూ చేయకుండా కంటిన్యూ ఉండడానికి, ఆ, అంటే మీలాంటి వాళ్ళ ద్వారా వింటే కొంచెం స్ట్రాంగ్ గా ఉండిపోతుంది. ఇక ఇప్పుడు మేము మా కోసమే మీరందరూ 40 డేస్ మీ టైంని, మీ ఎనర్జీని స్పెండ్ చేస్తున్నారు మా కోసమే. సో ఇంకా కొంచెం మిస్ కాకుండా ఉండడానికే ప్రయత్నం నాది. మీరు స్టార్టింగ్ లో మీ అమ్మ ద్వారా మీరు నేర్చుకుందామన్నారు, తర్వాత మళ్ళీ ఈ క్లాసెస్ విన్నామన్నారు, మధ్యలో మిస్ అయినామన్నారు. ఇది అందరికీ ప్రతి ఒక్కరికి అయ్యే ఛాన్స్ ఉంది. చాలా కొంతమందికి మాత్రమే అది కంటిన్యూ, అమ్మగారు చెప్పాగానే ఇంట్లో మమ్మీతో పాటు కలిసి మనం చేసేస్తాం కావచ్చు. చాలా అట్లా కొంతమందికి ఉంది. కానీ ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ చాలా బేసిక్ క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు ధ్యానం అంటే ఏం చేస్తున్నారు, దీంట్లో ఇంత పవర్ ఉంది అని మీరు చెప్తున్నారు, అది మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు? ఇప్పుడు మేము 40 డేస్ చేస్తున్నాము. ఇక్కడ మనకు ఏంటంటే ఒక డ్యూటీ లాగా వస్తున్నాము, చేస్తున్నాము, వెళ్ళిపోతున్నాము. ఈ 40 డేస్ అయిపోయిన తర్వాత నాకైతే ఇంట్రెస్ట్ ఉంది ఆ వీడియో మళ్ళీ పెట్టుకొని వింటాను కావచ్చు అని. కానీ నేను కూడా ఎక్కడైనా మిస్ అవుతుండొచ్చు. అంత ఇంపాక్ట్ ఉండదు. ఇప్పుడు వీళ్ళు 7:30కి వచ్చేస్తారు, మనం ఇక్కడ రావాలి అని చెప్పేసి ఒక కమిట్మెంట్ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఏదో చిన్న వర్క్ వచ్చినా కానీ మనం ఆ 7:30 బ్రేక్ అయ్యే ఛాన్సే ఎక్కువ ఉంది. అంటే మనం హ్యూమన్ బీయింగ్స్ ఏదో డివియేట్ అయిపోవడానికి చాలా ఆస్కారం ఉంది. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మెడిటేషన్ చేస్తున్నాం అందరం, మెడిటేషన్ ఏం చేస్తున్నాం, దాంట్లో పవర్ ఏంటి? ఆ పవర్ చూసే మళ్ళీ చేశానని చెప్పేసి మీరు అన్నారు. సో ఇది సింపుల్ థింగే, కానీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఏంది శ్వాస మీద ధ్యాస, ఆలోచనలు వస్తే పక్కన పెట్టేసేయాలి, శ్వాస మీద ధ్యాస. మనకి ఏవైతే అనుభవాలు వస్తున్నాయో వాటిని సాక్షిగా చూడాలి. నాకు అర్థమైంది ఇంతవరకు ఉంది. అంటే దీన్ని మీరు
ఏ విధంగా నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. అర్థమైంది, అర్థమైంది. యా, కొంచెం ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. థ్యాంక్ సుజాత మేడం, నా లెవెల్లో నేను ఆన్సర్ చేస్తాను, నెక్స్ట్ మీరు ఏమైనా కవర్ చేయండి. యూ. బాగా చెప్పగలవమ్మా, చెప్తాను తప్పకుండా. సో ఇప్పుడు పిల్లలు నర్సరీకి వెళ్తుంటారు సార్. ఒక్క నిమిషం సార్. ఓకే. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, మీరు ఇచ్చేది ఒక మందులాగా ఉంటుంది. అది ఎంత బాగా పనిచేస్తుందో అని ముందే దానికి చెప్పేస్తే మనము, ఇప్పుడు అది అంత బాగా మళ్ళీ ఈ 40 days తర్వాత కంటిన్యూ అవుతుంది. మాకు అందరికి ఎంతమంది ఉన్నామో ఇక్కడ టీంలో, వాళ్ళందరికీ కొత్తగా వచ్చిన వాళ్ళకైతే చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎస్పెషల్లీ నాకైతే హెల్ప్ అవుతుంది. నా కోసం అడుగుతున్నా. యా, ఖచ్చితంగా సార్. నాకు అనిపించింది నేను చెప్తాను. యా ప్లీజ్. సో ఇప్పుడు పిల్లలకి ఫస్ట్ మనం నర్సరీలో పంపిస్తాం. నర్సరీకి పంపించినప్పుడు ఆ, నువ్వు స్కూల్కి వెళ్ళు, జస్ట్ చదువుకో, బాగా అవుతావు అని చెప్తాం. వాడికి అప్పట్లోనే నువ్వు 10th రాయాలి, ఇంటర్ రాయాలి, పెద్ద అయిన తర్వాత అది కావాలి ఇది కావాలి అవన్నీ చెప్పలేం. మనం ఏం చెప్తాను, నువ్వు ఫస్ట్ స్కూల్కి వెళ్ళు, ఆడుకో, కొద్ది కొద్ది ఏదో నేర్పుతారు నేర్చుకో అనుకుంటే స్టెప్ బై స్టెప్ తీసుకొస్తాం. సో అలాగే మనం ఫస్ట్ శ్వాస మీద ధ్యాస పెడితే బయటవి కట్ అవుతాయి. మనం అంతర్ ప్రయాణం చేయాలి. సో మనకి ఎప్పుడు మైండ్ బయట విషయాలే, ఆఫీస్ది కావచ్చు, ఇంటిది కావచ్చు, ఇవన్నీ చాటర్ జరుగుతుంది. ఇవన్నీ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీకు కరెక్ట్గా వినిపిస్తుంది. ఇప్పుడు డోర్ తెరిస్తే నా పిల్లల సౌండ్ వినిపిస్తుంది. సో నేను అక్కడ సౌండ్ కట్ చేస్తే నాకు ఈ వాయిస్ మీకు వస్తుంది. మరి దేవుడి వాయిస్ మీకు వినపడాలంటే ఏం చేయాలి? ఈ దాంట్లో చుట్టుపక్కల ఇంత డిస్టర్బెన్సెస్, ఇన్ని ప్రపంచవాన్ని పెట్టుకుని నాకు దేవుడు నాతో మాట్లాడు, లేదా నాకు మెసేజ్ ఇవ్వు, కాస్మిక్ ఎనర్జీ నాలో రాలంటే ఎలా వస్తుంది? ఫస్ట్ డైవర్షన్స్ కట్ చేస్తే కదా మనం ఏదైనా జరగడానికి ఆస్కారం ఇస్తాం. సో ఎస్. ధ్యానంలో కూర్చోవడం వల్ల, అందుకే పత్రిజీ సార్ ఇంత సింపుల్ టెక్నిక్ ఇచ్చారు మనకి, శ్వాస మీద ధ్యాస పెట్టుకో చాలు అని. అది ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెడతామో మిగతా ఆలోచనలు వస్తాయి. స్టార్టింగ్ లో నార్మల్ టైం కంటే 1000 రెట్లు వస్తాయి. కొంతమంది అక్కడే భయపడిపోయి ఆపేస్తారు ధ్యానం. నేను నార్మల్ గానే బాగున్నాను కూర్చుంటే ఇన్ని ఆలోచనలు వస్తున్నాయి. దట్స్ హౌ ఇట్ స్టార్ట్స్. అలా స్టార్ట్ అవుతుంది అది. మరి పెద్ద వర్షం వచ్చేటప్పుడు ఆ మబ్బులు సౌండ్లు వస్తాయి మరి. సో ఫస్ట్ మనం బ్రెత్ మీద ఫోకస్ పెట్టినప్పుడు ఈ బయట డిస్టర్బెన్సెస్ అన్ని ఆగిపోతాయి. కళ్ళు మూసుకుంటాం ఎందుకు? కళ్ళలో అవి ఇవి చూస్తే ఆలోచనలు వస్తాయి. ఈ సెన్సరీ ఆర్గన్స్ ఉంటాయి మనకి, ఏవి? కళ్ళు, మెయిన్ గా కళ్ళు, చెవులు. ఎప్పుడైతే ఇవి కట్టేస్తామో బయట ఇన్ఫ్లుయెన్సెస్ తగ్గుతాయి మనకి. సో బ్రీతింగ్ మీద ఫోకస్ చేస్తాం. గ్రాడ్యువల్ ఆ బ్రీతింగ్ లెంత్ కూడా తగ్గిపోతుంది, మైండ్ ఖాళీ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన ఇంట్లో ఒక బకెట్ ఉంటుంది, ఎప్పటి నుంచో పాత నీళ్లు ఉంటాయి. ఈ కొత్త నీళ్లు కావాలంటే అవి చెల్లాలి కదా. కొత్త ఆలోచనలు రావాలి, కొత్త శక్తి కావాలంటే పాతది ఖాళీ అవ్వాలి కదా. సో మనం ఎప్పుడైతే మైండ్ ఖాళీ చేసుకుంటామో ధ్యానం చేసి, అప్పుడు మనకి కొత్త కొత్త థాట్స్ రావడం స్టార్ట్ అవుతాయి, కొత్త కొత్త ఆలోచనలు, కాస్మిక్ ఎనర్జీ కూడా ప్రవేశిస్తుంది మనలో. నేను చెప్పానే మీకు ఇందాక, నాకు ఆఫీస్ లో ఏదైనా చేయాలంటే నాకు ఐడియా వచ్చేసేది, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. మీరు యాక్చువల్లీ వింటే, ఇప్పుడు రామానుజం ఉన్నారు, రామానుజన్. సో ఆయనకి అప్పట్లో ఆయన చెప్పేవారు, నాకు దేవి చెప్తారు, నేను రాసేస్తున్నాను మ్యాథమెటిక్స్ అని చెప్పేవాళ్ళు. వాళ్ళు ఫారిన్ వాళ్ళకి అప్పుడు అర్థం కాలేదు, ఏం చెప్తున్నాడు ఈయన. సర్లే, ఆయనకి ఎలా వస్తాయంటే ఆయన చెప్తున్నాడు కదా, లేక మనకి లెక్కలు ఇస్తున్నాడు చాలా అనుకున్నారు. ఆయనకు కూడా ఏదో పవర్ మాట్లాడుంటుంది. మిరాకిల్స్ జరుగుతాయండి మనకి, దానికి మనకు అవకాశం చేసి ఇవ్వాలి. మన ఈ అనలిటికల్ మైండ్ ఉందే, ఎప్పుడు ప్రశ్నిస్తుంది ఎలా వర్క్ అవుతుంది. జస్ట్ ఫోకస్, బ్రీతింగ్ పైన ఫోకస్ చేస్తే జరిగేస్తే అది జరుగుతుంది ఇది జరుగుతుందంట అని మనం, అనలిటికల్ మైండ్ ఎప్పుడు అలాగే చెప్తుంటుంది. కొద్దిసేపు దాన్ని పక్కన పెట్టాలి మనం. సో అన్ని జరుగుతాయి మీకు. నాకు ఒక్కొక్కసారి ఏమైనా పనులు మర్చిపోయి ఉంటాను, అవి గుర్తుకొస్తాయి. పలానా వ్యక్తి కాల్ చేయాలి, పలానా చేయాలి, అవి గుర్తు. కానీ అక్కడ ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉంది, నువ్వు ఇప్పుడు ఇది చేసేస్తే అది జరగదు అని మెసేజ్ వస్తాయి. జరిగాయి నాకు అవి. అవి చేశాను, మిరాకులస్ గా జరిగిపోయాయి. ఫినాన్స్ లో కూడా అక్కడ పలానా చోట ఇన్వెస్ట్ చేయి, ధైర్యం వచ్చింది. యూజువల్ గా ఇన్వెస్ట్ చేయాలంటే నాకు అంత ఇది త్వరగా ఇది రాదు, చాలా ఆలోచిస్తాను. కానీ సడన్ గా తెలియదు, క్లారిటీ వస్తుంది, ఎక్కడి నుంచో మనసు చెప్పేసింది, లేదు ఇది పెట్టేసే, ఇక్కడ పెట్టేసే డబ్బులు అని. ఎన్నండి, ఒకటా రెండా మిరాకిల్స్. నేను చెప్తుంటే వెళ్తుంటే ఇంకా 12 అయిపోతుంది ఇప్పుడు ఇంకా.
చాలా మెయిన్ పాయింట్ చెప్పారు మీరు యాక్చువల్గా. ఆ, ఆ, మంచిగా అర్థం చేయించారు. అంటే మనము రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తుంటే మనం ఇక్కడ మన ఈ ఇప్పుడున్న ఫిజికల్ వరల్డ్ లో ఉన్న ఆ నాయిస్ పక్కన జరిగిపోతే మనకు స్పిరిట్ గా ఆత్మగా ఏదైతే కనెక్ట్ అవుతుందో అది ఏర్పడుతుంది. దాని తర్వాత ఆటోమేటిక్ గా అన్ని జరిగిపోతున్నాయి. ఎగ్జాక్ట్లీ. ఈ పవర్ ఫ్లో ఇది చెప్పారు మీరు. నాకు అర్థమైంది అంతే. ఆ, చాలా బాగా చెప్పారు. ఇది కొంచెం క్లారిటీ ఉంది. ఇది ఒక్కటి తెలిస్తే ఏంటంటే చాలా మందికి ధ్యానం చేస్తున్నామన్న ఇదే ఉంది కానీ ఆ, ఏం జరుగుతుంది, ఆ, ఎలా ఎందుకు ఇంకా కంటిన్యూ చేయాలన్నది ఆ ఆ థాట్ ఒక్కటి లేక చాలా మంది మధ్యలో వదిలేస్తున్నారు. ఒకటి చెప్తానండి. యా. అసలు చాలా మంది గురించి ముందు మనం ఆలోచించొద్దు. మన సాధన, నేను ఆనందంగా ఉండడంతో చాలా మందికి ఆవిడ ఆనందంగా ఉన్నారు ధ్యానం చేయడం వల్ల, మనము ఉండొచ్చు. యు బికమ్ అన్ ఎగ్జాంపుల్ అండి. ఇక్కడ మీరు డే వన్ నుంచి ఇది అయిపోతే ఎలాగా ఆ వర్రీలో ఉండి ప్రజెంట్ని ఎంజాయ్ చేయండి. ముందు ప్రజెంట్లో సాధన చెయ్యండి. నాకు మీ బాధ అర్థమవుతుంది. నేను మీకు ఖచ్చితంగా 40 రోజుల లోపల మీకు క్లియర్గా నేను చెప్పబోయేది మీకు అర్థమవుతుంది. నేను ఒక్కటే ఇప్పుడు శ్రీకాంత్ గారు చెప్పినట్లే, మనము ఎప్పుడైతే ఈ సాధన చేశామో, మీరు అనుకున్నారా నేనైతే ఈ 40 రోజుల్లో ఈ సెషన్ అన్నది నేను చేస్తానని నా డిజైన్ కాదు. కానీ నాకు అవకాశం వచ్చింది. వేరే నాకు స్కెడ్యూల్ ఉంది. కానీ నాకు ఇది వచ్చింది, యూనివర్స్ ఇచ్చింది మనందరికీ ఈ సాధన చేయడానికి. మనము ఎప్పుడైతే మన వర్క్ని చేయడం, అన్కండిషనల్ వర్క్, అన్కండిషనల్ సాధన అండి. ఇది చేస్తే నాకు ఏమి తను చెప్పాడు కదా, కొత్త ఆలోచన రావాలి, కొత్తగా మనం ఉండాలి అంటే, మనము కొన్ని అనవసరమైన వదులుచుకోవాలి అంటే, ఇంకెవరు కంటిన్యూటీ ఎవరిదో కాదు, అసలు మనం కంటిన్యూటీ ఉండాలి అంటే, నేను మీకు ఒక మంచి మీకు నచ్చిన ఒక కాజా లడ్డూ ఇచ్చానండి. మీకు ఆ రుచి తెలిసింది. తర్వాత నేను ఎక్కడ పెట్టినా మీరు ఎత్తుక్కొని వచ్చి తింటారు. అంతే. అది ఆహారమైనా, ధ్యానమైనా, బుక్ అయినా. ఒక పుస్తకాన్ని మొదటిసారి చదువుతాం, రెండోసారి చదువుతాం, మూడోసారి చదువుతాం. మన అండర్స్టాండింగ్ లెవెల్ మనం చదువుతున్నప్పుడు మారుతూ ఉంటుంది. మన మూడ్ని బట్టి మారుతుంది, మన సాధనని బట్టి మారుతుంది. మన ఇంటెన్షన్స్ వల్ల మనం అట్రాక్ట్ చేసుకుంటామండి. సో మనం చేయాల్సింది ఏంటంటే వన్ స్టెప్ ఎట్ ఏ టైం. తను చెప్పింది చాలా యాప్ట్ ఆన్సర్. ఇప్పుడు నేను సాధన కరెక్ట్గా నేను చేసుకుంటూ ఎంజాయ్ చేయాలి. నేను చేసింది ఎంజాయ్ చేయాలి. అమ్మో ఇది అయిపోతే నేను ఎలా చేస్తాను, మనకి ఇది నిజంగా మనం ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ టైంకి ఏదైనా పని వచ్చిన రోజు అటు ఇటు అవుతుంది. కానీ ఖచ్చితంగా మనం చేసుకుంటాం. అలా మీరు చేసినప్పుడు మళ్ళీ మీకు ఏదో ఒక అవకాశం అన్నది ఎప్పుడు కూడా ఎవరైనా కలిసి ప్రయాణించడం జరుగుతున్నప్పుడు అండి మధ్యలో వదిలేయడం ఉండదు. ఒక్కసారి కలిసామంటే లైఫ్ లాంగ్ కలిసి ప్రయాణిస్తాం. అది ఆ నమ్మకం మనకు ఉంటుంది. ఎందుకంటే మనము అలాంటి ఎనర్జీస్తో, అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళగో నా ఎదురుగా ఉన్నారు చూడండి బాబురావు గారు, ఆ పెద్ద ఆయన. ఆయన నాకు నాకు ఎంత ఇష్టమో. ఎక్కడ సెషన్ ఉన్నా అందరూ చెప్తారు టెక్నికల్ ఎలా ఇష్యూ అది ఇష్యూ అని. ఆయనకి ఏ ఇష్యూ రాదు. మా నాన్నగారు అని పిలుస్తాను నేను. చక్కగా వీడియో తెల్లవారు 4 గంటలకు అటెండ్ అవుతారు, సాయంత్రం అటెండ్ అవుతారు, ఎప్పుడైనా అటెండ్ అవుతారు. అది ఎప్పుడొస్తుందో తెలుసా అండి, సాధనని మనం నమ్మి చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి అన్నీ మంచిగా సాధనలో వెళ్ళిపోతాయి. ఈ సాధన నాకు దీనికి ధ్యానం వల్ల ఏం ఉపయోగం అండి అని అడగకూడదండి అసలు. ధ్యానం అంటే ఏంటి అని అడగకూడదు. ధ్యానం అంటే ఆనందం. ధ్యానం అంటే సేవ. మీకు తెలిసింది శ్రీకాంత్ ఎలా చెప్పారు అందరికీ, అలా మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. మీ ఊర్లో ఉన్న వాళ్ళందరూ, ఏ ఊరో నాకు తెలియదు, ఉన్నోళ్ళందరూ వచ్చి మీ ఇంట్లో రోజు ఆ టైంకి చేసుకోవచ్చా అని అడుగుతారు. అప్పుడు మీరు ఖచ్చితంగా ఇది పెట్టి వాళ్ళతో పాటు చేస్తారు. మీ రెసిడెన్షియల్ సెంటర్ మీ ఇంట్లోనే ఓపెన్ అయ్యింది అనుకోండి, ఎప్పుడో ఒకప్పుడు నేనో చంద్రసారో మళ్ళీ వస్తాం మీ ఇంటికే శ్రీకాంత్. అంతేనండి. చేయడమే, చేసిన ప్రాసెస్ని ఎంజాయ్ చేయడమే. ఇంకొకటి ఏంటి అంటే, ఇది 1వ తరగతిలో ఉన్నప్పుడు లివ్ ఇన్ ప్రెజెంట్ అంటాం, దాన్ని వర్తమానం భవ అంటారు. ఒక బుక్ ఉందండి, ఎక్కార్ట్ టోల్ రాశారు. తప్పకుండా చదవండి, వర్తమానం భవ, పవర్ ఆఫ్ నౌ ఇంగ్లీష్లో అది. ఆ పుస్తకం చదివితే ప్రతి నిమిషం విలువ, మన సమయం అన్నది ధనము, మన సాధన అన్నది ధనము. పత్రి సార్ 18 ప్రిన్సిపల్స్ ఈజీగా ఇచ్చారు.
బుద్ధ సిఇఓ ద్వారా దాన్ని మనము ఇంకా మనము సైంటిఫిక్ అప్రోచ్ ఉన్నప్పుడు ఎలా దాన్ని అర్థం చేసుకోవచ్చో అన్నది ఇంత డీటెయిల్డ్గా మనకి ఎంతమందికండి ఈ భోగం దొరుకుతుంది. అంతే, ఎంజాయ్ ద ప్రాసెస్, అదొక్కటే చెప్తాను. థ్యాంక్ యూ అండి అనిల్ గారు. థ్యాంక్ యూ అండి. అనిల్ మీరు గారు, ఈ ప్రోగ్రామ్ పేరే ప్రెజెన్స్. మనం ప్రెజెన్స్ లో ఉంటే చాలు, ఎప్పుడెప్పుడు ఏమేమి జరగాలో అవి జరిగిపోతాయి. ఇదేంటంటే తర్వాత మాట్లాడాలంటే టైం సెట్ కాకపోతుండొచ్చు, అందుకోసమనే ఇప్పుడు అంటే ఉన్నప్పుడు దాని అయ్యో లేదు, ఎప్పుడైనా మీకు ఏది అవసరం సరైన జ్ఞానం ask us for తీసుకుందాం అన్న such. ఉద్దేశంలోనే అట్లాంటి క్వశ్చన్ వేసినారు. చాలా అది లేదు సార్, నిజంగా చాలా మంచిదండి. మా ప్రసాద్ గారు దీని తర్వాత థ్రైవ్ ఉంటది మళ్ళీ, యాక్చువల్లీ బుద్ధ సిఇఓ థ్రైవ్ తెలుగు ప్రోగ్రామ్. ఓకే ప్రసాద్ గారు చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఎప్పుడు ఓకే అందరూ చెప్తారు అందులో, ప్రసాద్ గారు మేము అడగాలనుకున్నది అడిగి మాకు చాలా సహాయం చేశారు అని. అంటే మన ప్రశ్నించడం అన్నది తప్పు కాదండి, మంచిది. మనం చాలా మంది అడగలేని వాళ్ళకి కూడా దాని ద్వారా సమాధానాలు తెలుస్తాయి. ఆ ప్రశ్నించే నేను గుణం చాలా తెలుసుకుందామన్న ఉద్దేశంతోనే అడిగాను అంతే. తప్పకుండానండి, చాలా సంతోషం. ఓకే, ఇంక ఈ రెండు ఒక్క విని టైం ఆ, ఆల్రెడీ శ్రీకాంత్ గారు, మీతో మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడొచ్చా? ఎనీ టైం అండి. నేను అంత బిజీగా ఉంటే సార్ ఒక కాసేపు ఆగి కాల్ చేస్తానని చెప్తాను, అంతేగాని ఎనీ టైం యూ కెన్ కాల్. ఫోన్ నెంబర్ ఇవ్వాలి కదా. 94-900-84364. 94-900-84364. థ్యాంక్ యూ అండి శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ మ్యామ్. అనిల్ గారు సెంటర్ పెడతారు, ఇన్వైట్ చేస్తారు మనల్ని. ఓకే నేను ప్రసాద్ ఇండియాలో గారు, అన్నిటికంటే పెద్ద సెంటర్ పెడతాను మేడం. తదాస్తు తదాస్తు. థ్యాంక్ యూ. పిలవడం మర్చిపోకండి మమ్మల్ని. అయ్యో, మీరు లేకుండా అవుతుందా? నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీరు మా అమ్మలాగా ఉన్నారని చెప్పేసి. సేమ్ ఈరోజు శ్రీకాంత్ గారు కూడా సేమ్ అదే మాట అన్నారు. అంటే థ్యాంక్ యూ. మీరు అలా ఉండడమే అలా ఉన్నారు మేడం, అందరికి అమ్మలాగా. అయ్యో చాలా సంతోషం. థ్యాంక్స్. థ్యాంక్ యూ. ప్రసాద్ గారు, బాబురావు నాన్న గారు అన్మ్యూట్ చేసుకోండి. ప్రసాద్ గారు నమస్తే మేడం, వినపడుతుందండి? వినబడుతుందండి. సార్ కనబడతారా? కనబడుతుంది, మాట్లాడినా మాట్లాడండి. అంటే నాకు కనబడడం లేదు, అందుకని. ఎదురుగానే ఉన్నారు స్క్రీన్ మీద. మీరు కనబడుతున్నారు అంటే ఆయనతో మాట్లాడేటప్పుడు ఫేస్ టు ఫేస్. ఎదురుగానే ఉన్నారు ప్రసాద్ గారు, మరి నాకైతే. ఫోన్లో నుంచి మరి మాట్లాడండి. మాట్లాడచ్చు. మాట్లాడండి. నమస్తే శ్రీకాంత్ గారు, ఈరోజు Yes, yes, చాలా ఆనందం కలిగించింది. మీరు ఉన్నది ఉన్నట్టుగా నిర్భయంగా, అది చాలండి మనిషి. సుజాత మేడం అలాగే ఉంటారు, ఆవిడ ఎక్కడ తొణకరు బెణకరు, కానీ ఆవిడ మాటలు ఎవరికి అనిపించదు, ఎందుకంటే ఆవిడ వాస్తవం మాట్లాడతారు. ఏం మేడం, అంతే కదా? కానీ వాస్తవాన్ని మనకి చక్కగా వీలుగా చెప్తారు. అది ఆవిడ నుంచి ఎవరైనా నేర్చుకోవాలి. మేడం మీకు తెలుసు, మొట్టమొదటి నాకు మా అమ్మలా అనిపించేది, నేను మొట్టమొదటి అని అన్నాను ఇద్దరికి, నేను గుర్తుందా? అది అలా కంటిన్యూ అవుతుంది. అంటే ఇక్కడ వయసు మేడం, మీలో ఒక అమ్మ కనబడుతుంది అందరికి, అది మీ నిజంగా అమ్మ అంటే తొలుగురు కదా, అది మాట. తర్వాత నేను చెప్పదలుచుకుంటే ఆయన చాలా చక్కగా, అంటే ఎక్కడ ఈ గోలు ఇవి లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ఎలా ట్రావెల్ చేశారో మొత్తం చెప్పంటే మన క్వశ్చన్స్ అవకాశం అనేది చెప్పారు. అయితే నేను ఒక్కటే ఆయన అడగదలుచుకుంది, ఇప్పుడు ఆ ధ్యానం అన్ని బాగా చేస్తున్నప్పుడు ఆయన ఇవన్నీ సాధించారు, ఇంకా ఏదైనా కొత్త అనుభవాలు అంటే షేర్ చేసుకునేవి మాకు తెలియడానికి, అంటే ధ్యానం ఎలా త్వరగా రావడానికి ఆయన ఏదైనా టిప్స్ చెప్తారా, లేకపోతే ఆయన ధ్యానంలో అనుభవం ఏదైనా మంచి మిరకల్స్ ఏదైనా జరిగాయా, ఏదైనా ఒకటి షేర్ చేసుకోగలరా? ఏం లేదండి, ఒకటి అంటే మీకు ఎప్పుడెప్పుడు అనుభవాలు జరుగుతాయో అవే మీకు ధ్యానాన్ని గట్టిగా పట్టుకున్నట్టు చేస్తాయి. ఇప్పుడు నేను పర్ఫెక్ట్ అని కాదు, నేను కొన్ని రోజులు మిస్ చేస్తాను, కొన్ని రోజులు తప్పుతుంది, మళ్ళీ దారికి వస్తాను, కొద్దిగా అలా వెళ్తుంటాను, మళ్ళీ వస్తుంటాను. ఎగ్జాక్ట్లీ. సో అందుకని ఒకటి ఏం చేయాలంటే, ఒకటి మనం ఇలాంటి క్లాసెస్ ఏమున్నా అటెండ్ చేయాలి. తర్వాత ఈ ధ్యానంలో ఉంటారు సుజాత మేడం లాంటి వాళ్ళతో మనం టచ్ లో ఉండాలి. తర్వాత అన్నిటికన్నా ఇంపార్టెంట్ సేవ. ఇప్పుడు మనం నేర్చుకున్నాం, మనం సేవ చేయాలి. సేవ అంటే ధ్యానం గురించి ఒకరు చెప్పడం కావచ్చు, లేదా సెంటర్కి వెళ్ళి ఏదైనా హెల్ప్ చేయడం కావచ్చు. అలా చేస్తుంటే ఏమవుతుంది, మనం దారి తప్పినా కూడా మళ్ళీ దారికి వచ్చేస్తాం ధ్యానం చేసుకుంటూ. సో నాకు చాలా మిస్ అవుతుంది ఒక్కొక్కసారి, కానీ నాకు మిస్ అవుతుంది అన్నప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోతాను, బుద్ధ సేవ ఆఫీస్ నుంచి, నా ఆఫీస్ నుంచి
అక్కడ కూర్చుంటాను, సార్తో పాటు కలిసి వస్తాను. ఒక క్వశ్చన్ సార్, మీరు ఏఎంఆర్ లాస్ట్ ఏఎంఆర్ ఎప్పుడు అటెండ్ అయ్యారు? ఇందాక చెప్పారు సెప్టెంబర్లో కదా. అండి, మన సెప్టెంబర్ 26 నుంచి 30. మేలో అయింది సార్, 2020 మేలో. అప్పుడు నేను వచ్చాను, అందుకని ఒకవేళ అందుకు అడిగాను. లాస్ట్ మేలో అయినప్పుడు నేను వెళ్ళాను ఏఎంఆర్. మీరు చెప్పిన ఏఎంఆర్ చాలా అద్భుతం సార్. సార్ చెప్తుంటే అసలు 5 రోజులు అయిపోయిందా అనిపిస్తుంది, మళ్ళీ రాబుద్ది Correct. కాదు. ఆ బెంగళూరులో ఆ వాతావరణం ఒక ఏంటి సార్, ఒక మంచి అడవిలో ఉన్నట్టు. నాకైతే నేను నేచర్ అవ్వని చిన్నప్పటి నుంచి. నాకు సహజంగానే ఈ బుక్ల రీడింగ్ అవి చిన్నప్పటి నుంచి ఉన్నాయి, కొత్తగా అలవాటు చేసుకో అవసరం రాలేదు. ఇప్పుడు అలా భయపడి శాఖని కొన్ని నాకు కష్టమే లేదు, ఈజీగా అయింది. కానీ శ్వాస ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు సార్, ఇది ఒక్కటే చేస్తున్నప్పుడు నేను చేస్తాను, కానీ రెగ్యులర్ కాబట్టి ఉండదు నాకు. తర్వాత చేస్తున్నప్పుడు కొంచెం టైం పడుతుంది అందులోకి వెళ్ళడానికి. దానికి మీరు ఏదైనా అంటే మీ అనుభవంతో మీరు ఏదైనా టిప్ చెప్పగలరా, త్వరగా మనం ఝాన్సీకి వెళ్ళడానికి? ఎంత చేసినప్పుడు మీకు తెలుసు ఆలోచన వస్తుంటాయి, సహజమే. కానీ అది ఒక స్టేజ్లో దాన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయొచ్చు, మీరు ఏదైనా సలహా చెప్పగలరు తొందరగా మనం ఝాన్సీ చేరుకోవాలంటే? నా మీకు కూతురు ఉందండి, 1.5 year కూతురు. ఆమె ఫస్ట్ కి నడవలేదు, లేచింది పడింది, లేచింది పడింది, లేచింది పడింది, ఫైనల్ గా నడిచేసింది. అంతే. అంతే కదా, ధ్యానం ప్రాక్టీస్ చేస్తాం, కొద్దిగా టచ్, అంతే. ధ్యానం అంతే. చేస్తాం, కొద్దిగా వదులుతాం, మళ్ళీ చేస్తాం, వదులుతాం, అలా చేసుకుంటాం. సో మీకు ధ్యానం గురించి విలువ తెలిసినప్పుడు మీకు సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటుంది అది. మీరు ఒక వారం చేయకపోయినా తర్వాత అయినా మళ్ళీ వస్తారు. ఆ వారం కూడా మిస్ అవ్వకూడదు అంటే నేను చెప్పానే, సేవ చేయండి, బుక్స్ చదవండి, సేవ చేయండి. మీరు చెప్పంటే ధ్యానం 1-2 రోజులు అటు ఇటు అయినా, ఆ ధ్యానం అనే ప్రయాణంలో ఉన్నప్పుడు, సేవ ఏదో రకంగా ధ్యానంతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు మనం దారి మిస్ అవ్వం, ఆటోమేటిక్ మన దారి. మిస్ అయిన దాని గురించి ఆలోచించకండి. చాలా మంది ఏంటంటే ఆల్రెడీ ఒక నెల మానేశాను, అంత టచ్ పోయింది, ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి పోదు. నేర్చుకున్నవి అన్నీ ఉంటాయి, మళ్ళీ స్టార్ట్ చేయండి, అంతే. కంటిన్యూ చేస్తాం అంతే, మళ్ళీ ఇచ్చేసినప్పుడు అంతే. అందుకే పత్రిజీ గారు చెప్పారండి, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, సేవ. అవును, ఇవి 3 ఉంటే మనం రెగ్యులర్ గా ఉంటాం అందరూ. అవును, చాలా కరెక్ట్. వీటిని మనం పట్టుకోవాలి వదలకుండా. సార్ మీరు ఎక్కడ ఉంటారండి? బెంగళూరులో అండి. సరే, బెంగళూరు అదే లాస్ట్ టైం బెంగళూరు ఏమి వచ్చాను, ఈసారి ఎప్పుడైనా అక్కడికి వస్తే తప్ప కలుస్తాను. నైస్ మీది అనుభవం. నిజంగా నాకు మీలో నచ్చింది, చక్కటి ఎక్స్ప్రెషన్ సార్. అంటే చాలా మంది మాటలు తడబడుతూ ఉంటాయి, అంటే నేను ఎవరిని కామెంట్ చేయను, ఇన్ జనరల్ మీరు ఇంత ఆనెస్ట్గా చెప్పారంటే ఎక్కడ మీలో ఇగో లేదు, ఎది లేదు, డౌన్. నేను తడబడ్డానండి కొన్నిసార్లు, నాకు కొద్దిగా టెన్షన్ ఉంది లోపల. అయ్యో సార్, నేను చెప్తాను అంటే నేను కొంచెం మీ వయసులో ఇంకంటే పెద్ద కాబట్టి నేను మీకు చెప్తాను. నేను చాలా మంది విన్నాను, గొప్ప చెప్పేవాళ్ళు ఉంటారు. మీరు అన్నట్టు ఛానల్ లెవెల్స్ బట్టి ఉంటాయి, అంత మాత్రం మనం ఎవరి తక్కువగా ఎక్కువ కాదు. సుజాత మేడం అదే చెప్తారు, మన ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. అలాగే అనుభవాల కోసం నాకు ఎప్పుడు జరిగిన అనుభవాలు జరగవు సార్ మైండ్, కానీ ధ్యానం వల్ల ప్రశాంతత వస్తుంది. అది పట్టుకుని వెళ్ళడమే, ఎప్పుడు ఏది జరిగితే అది జరుగుతాయి. అంతేకి మిగిలిన వాళ్ళు పోల్చుకుని చేసుకున్నామంటే ఏదో చదువులో పోటీలాగా ఇది అది కాదు కదా. ధ్యానం అనేది మన లైఫ్ స్టైల్. సో అదే అలాగే వెళ్తాను. ఇవాళ మీ పరిచయం, మీ మాటలు చాలా స్ఫూర్తి నింపండి. నేను కూడా చెప్తాను, మీ బాబుకి ఇంకా పూర్తి హెల్త్ బాగుండి చక్కగా అవుతారు, మీరు ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటారు. నేను కూడా నా మంచి మనసుతో మీకు నేను తీస్తాను. మై సిన్సియర్ గ్రాటిట్యూడ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. బాబురావు గారు ఒక్కటి చూసి సెషన్ కంక్లూడ్ చేద్దామా? ఆల్రెడీ టైం చాలా ఎక్సీడ్ అయింది. నమస్తే అండి. నమస్తే శ్రీకాంత్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. ముందు మీ నంబర్ చెప్పండి సార్. 9496 94900 900. ఒక నిమిషం సార్. 00 84 84 364 364 94900 84 364. అవును. థ్యాంక్ యూ సార్. ముందుగా మీకు అందరికీ గ్రాటిట్యూడ్. చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేశారు. మీకు మీ అమ్మగారు ఫస్ట్ గురువు. అవునండి. మాకు కూడా మా సుజాత మేడం గారు ఫస్ట్ గురువు. నేను ఇలా మీతో మాట్లాడుతున్నానంటే మా సుజాత మేడం గారి తాలూకు ఇదే ఆధిపత్యమే ఇచ్చిన ట్రైనింగే మాకు. వెరీ నైస్. అది ప్రతి వాళ్ళకి ఒక ధైర్యం ఉంటుంది, ఒక ధైర్యం, డిసిప్లిన్ ఉంటుంది. ఆ ధైర్యంతో మీరు అన్ని పనులు చేయగలుగుతున్నారు.
మీ బాస్ కూడా మీరు ధైర్యంగా చెప్తున్నారంటే మీ తాలూకు ఇల్ పవర్ ఎంతో చూడండి అది. ఆ? చాలా బాగుంది సార్ ఇది ఎక్స్పీరియన్స్. మీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. కానీ ధ్యానంతో ఆరోగ్య సమస్య కూడా తీసుకోవాలి అన్న తాలూకు కాన్సెప్ట్ చాలా బాగుంది. అది ఇదివరకు చంద్రశేఖర్ చాలాసార్లు క్లాస్లో చెప్పారు, చాలాసార్లు క్లాస్లో చెప్పారు. మీరు అదే అడుగుతాం అనుకున్నాను, లాస్ట్లో చెప్పారు మీరు కూడా క్యూర్ అయిందని. ఇంకా బాగా క్యూర్ అవ్వాలి, ధ్యానంలోకి వచ్చారన్నారే, అది చాలా ఆ చాక్లెట్ ఇచ్చారు ఆయనకి. ఇక చాక్లెట్ మరిగట్టారు ఆయన. ఇక చాక్లెట్ వదలరు. మీరే అందరికీ ఆదర్శం అండి. మేము ఫస్ట్ స్వాధ్యాయం అన్నారు కదా, మనం మారాలి. మనం మారితే మనం చూసి ఎదురు మారుతారు. వాళ్ళు అంత బాగున్నారు, ధ్యానం చేశారు, మనం కూడా చేస్తే బాగుండేమో అని వస్తుంది వాళ్ళకి. మనం ఒక చెప్తే కాదు, మనం మారాలి ముందు. సుజాత అందుకనే మేడం మా అత్తయ్య మావయ్య గారు వచ్చారు, లేకపోతే వాళ్ళు ఎక్కడికి రారు. అలా చూశారు కాబట్టి వచ్చారు. అదే ముందు మీ మిస్సెస్ కూడా చెప్పారు కదా, మా అమ్మని నాన్న వాళ్ళు మార్చారు, మీ కుటుంబాన్ని మార్చారు, మీ పిల్లల్ని మార్చారు, మీ చుట్టుపక్కల మార్చారు. అంటే ఒక అందరికీ పంచుతున్న ధ్యానాన్ని. అదే పత్రిజ గారికి కూడా చెప్పారు సార్, ధ్యానం చేస్తే ఆలోచనలు వస్తాయి అన్నారు. అందుకే మ్యూజిక్ పెట్టుకోమన్నారు. మ్యూజిక్ పెట్టుకుని కాన్సన్ట్రేషన్ అయితే మ్యూజిక్ మీద ఉన్నది అనుకోండి, ఇతరతో ఆలోచనలు రావు, కేవలం మ్యూజిక్ మీద ఉంటుంది. శ్వాస మీద జాతి ఎలాగా జరుగుతుంది అనుకోండి, కానీ మ్యూజిక్ మీద ఉంటుంది కాన్సన్ట్రేషన్, ఇతరతో ఆలోచనలు రావు. అవునండి. ఈ ఎక్స్పీరియన్స్ పత్రిజగా చెప్పారు మనకి. అందుకే నేను ఎప్పుడు ధ్యానం చేసిన, ఇంట్లో చేసిన, పత్రిజ గారి మ్యూజిక్ వింటూనే అలా కళ్ళు మూసుకొని ఒక గంట కూర్చుంటే అలా ధ్యానం చేస్తాను. ఆ అయిపోయింది గంట తర్వాత ఏదేదో మొత్తగా వెళ్ళిపోతాను, ఎక్కడికో వెళ్ళిపోతాను. మరి ఎవరో పిలిస్తే నాకు తెలివి రాదు, అంత ధ్యానంలోకి వెళ్ళిపోతాం. అంత మ్యూజిక్ తాలూకు ఎఫెక్ట్ ఉంటుంది. ఖచ్చితంగా సార్ మంచి ఎక్స్పీరియన్స్ చెప్పారు సార్. నేను కూడా అందరి ఆరోగ్యం కోరుకుంటున్నాను. మనోవాంఛఫల సిద్ధిరస్తు మీ అందరికి. థ్యాంక్ యూ అండి. మా సుజాత మేడం గారికి మెనీ థ్యాంక్స్. అయ్యో ఇలాగే నవ్వుకుంటే హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ సార్. నన్ను చూసే సుజాత మేడం గారు, నేను 25 days మిస్ అయ్యాను. లాస్ట్లో శ్రావణి మేడం గారు ఫోన్ చేస్తే ఇలాగ జరుగుతుంది, మీరు ఎటెండ్ అవ్వండి అంకుల్ అన్నారు. అప్పుడు జాయిన్ అయ్యాను, 15వ రోజు జాయిన్ అయ్యాను. నాకు అనిపించింది అప్పుడే అయిపోయిందా అనేసి. థ్యాంక్స్ అండి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎప్పుడైనా అవసరమైతే ఫోన్ చేస్తాను, కొంచెం చెప్పండి సార్. చెప్తారు తప్పకుండా. ఒక పాయింట్ యాడ్ చేస్తాను నేను. సో చెప్పండి. చాలా మంది హౌస్ వైఫ్స్ కూడా ఉన్నారు. సో నాకు ఎప్పుడు అనిపించేది, చంద్ర సార్ ఇంగ్లీష్ లో చేస్తున్నారు, తెలుగులో చేస్తే బాగుండు అని. ఇప్పుడు చేశారు, ఇది చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఏ చిన్న ప్రశ్న ఉన్నా, చిన్న ఎక్స్పీరియన్స్ ఉన్నా దయచేసి మాట్లాడండి. మనం ఉత్త బాబురావు సార్, ప్రసాద్, అనిల్ గారు అందరూ మాట్లాడాలి. ఏ చిన్న ప్రశ్న ఉన్నా, ఏ చిన్న ఎక్స్పీరియన్స్ ఉన్నా ముందుకు రండి, మాట్లాడండి. ఎవరు ఏమనుకుంటారో అలా ఆలోచించదు. అది కరెక్ట్ కాదు. ఏదో విధంగా మాట్లాడాలి, తెలిసింది ఏదో చెప్పాలి. ఒక పాయింట్ ధ్యానం చేశారు, ఒక స్టెప్ తీసుకున్నారు, మాట్లాడండి, నలుగురితో బుక్ చదవండి, ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వెళ్ళండి, ఇక్కడికి ఆగిపోవద్దండి. అండ్ సుజాత మేడం, శ్రావణి గారు, థ్యాంక్ యూ అండి, ఈ ప్రోగ్రామ్ హోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ. సమయం అతిక్రమించాము, కానీ అందరూ చక్కగా సందేహాలు తీర్చుకున్నారు. సో మళ్ళీ రేపు సాయంత్రం కలుస్తాము. సో శ్రావణి, సెషన్ కంక్లూడ్ చేయమ్మా. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. ఎంతో మందికి ఇన్స్పిరేషన్. నిజంగా ఇక్కడ ఆగిన వాళ్ళు కూడా ఖచ్చితంగా కంటిన్యూ చేస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మీరు కూడా అందరికీ, తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. ఒక్కరైనా మన మాట చెప్తే వినేవాళ్ళు ఖచ్చితంగా అయితే ఉంటారు. ఆ ఒక్కరిని జాయిన్ చేసినా ఇందులో ఇప్పుడున్న మందికి డబల్ అవుతారు. సో ప్రతి ఒక్కరికి చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళకి రమ్మని చెప్పండి. ఈ 10 days అయినా సరే వాళ్ళు ఎవరైనా మారే వాళ్ళు ఉంటారు. సో రేపు మరో అద్భుతమైన టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.